ఏపీడిఎస్సి 2025లో జరిగినటువంటి మ్యాథమెటిక్స్ స్కూల్ అసిస్టెంట్ మార్నింగ్ షిఫ్ట్ క్వశ్చన్ పేపర్లో మనం ఆల్రెడీ పార్ట్ 1 వీడియోలో క్వశ్చన్ నెంబర్ 41 నుంచి 50 వరకు సొల్యూషన్స్ అనేటువంటివి నేర్చుకున్నాం. ఓకేనా? రైట్. మరి ఈ వీడియోలో మనము క్వశ్చన్ నెంబర్స్ 51 నుంచి 60 వరకు అంటే 10 క్వశ్చన్స్ వాటి ఆన్సర్స్ని అదేవిధంగా షార్ట్ కట్ మెథడ్లో మనము త్వరగా సొల్యూషన్ అనేటువంటిది కనుక్కోవడానికి మనము ఈ వీడియోలో డిస్కస్ అనేటువంటిది చేద్దాం. ఓకేనా? రైట్. ఫస్ట్ క్వశ్చన్ చూద్దాము. క్వశ్చన్ నెంబర్ 51. అసెండింగ్ ఆర్డర్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్. క్రింది వాటిని ఆరోహణ క్రమంలో రాయగా. అంటే ఇక్కడ 3 మనకి ఎక్స్ప్రెషన్స్ అనేటువంటివి మ్యాథమెటికల్ ఎక్స్ప్రెషన్స్ అనేటువంటివి ఏబిసి అని ఇచ్చినాడు. వాటిని సింప్లిఫై చేసి వచ్చే ఆన్సర్స్ని బట్టి మనం ఏం చేయాలంట, అసెండింగ్ ఆర్డర్లో మనకు ఉన్నటువంటి ఆప్షన్స్ని మనము అసెండింగ్ ఆర్డర్లో అరేంజ్ చేసినటువంటి ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోవాలని అడుగుతున్నాడు. ఓకేనా? రైట్. సో ఇక్కడ ఏ అనేటువంటిది ఒక ఎక్స్ప్రెషన్ ఇచ్చినాడు, తర్వాత బి అనేటువంటి ఇంకొక ఎక్స్ప్రెషన్, తర్వాత సిలో కూడా ఒక ఎక్స్ప్రెషన్ అనేటువంటిది ఇవ్వడం జరిగింది. సో వీటిని మనము సాల్వ్ చేద్దాం. ఓకేనా? మన క్వశ్చన్లో ఇచ్చినటువంటి ఈ 3 ఎక్స్ప్రెషన్స్ ఏబిసి అనేటువంటిది రాసుకున్నాను. ఇప్పుడు మనం వీటిని మనము ఫాస్ట్గా సింప్లిఫై చేద్దాం. రైట్. ఫస్ట్ ఎక్స్ప్రెషన్ చూస్తే మీరు చూడండి, ఏ ఎక్స్ప్రెషన్లో -31 డివైడెడ్ బై మళ్ళీ బ్రాకెట్స్ -30 ప్లస్ ఆఫ్ -1. ఓకేనా? రైట్. సో వీటిని సాల్వ్ చేయాలంటే మనకి బాడ్ మాస్ అనేటువంటి ఒక రూల్ ఉంది. ఓకేనా? రైట్. బాడ్ మాస్ అనేటువంటిది మనకి ఏం చెప్తుంది, బి అంటే బ్రాకెట్స్, ఓ అంటే ఆఫ్, డి అంటే డివిజన్, ఎం అంటే మల్టిప్లికేషన్, ఏ అంటే అడిషన్, ఎస్ అంటే సబ్ట్రాక్షన్. అంటే మనము ఈ బాడ్ మాస్ రూల్ని యూజ్ చేసి వీటిని మనం సింప్లిఫై చేయాలి. సో ఫస్ట్ ఏం చెప్తుంది, బి అంటే బ్రాకెట్స్. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ కూడా బ్రాకెట్స్ ఉన్నాయి, ఇక్కడ కూడా బ్రాకెట్స్ ఉన్నాయి. కాకపోతే మనకి చూడండి మళ్ళీ హోల్ బ్రాకెట్ ఉంది ఒకటి. ఓకేనా? మరి అలాంటప్పుడు ఏం చేయాలంటే ఎప్పుడన్నా కానీ ఒక ఎక్స్ప్రెషన్ ఇచ్చినప్పుడు ఫస్ట్ హోల్ బ్రాకెట్స్ లోపల ఉన్నటువంటి వాటిని మనం ఫస్ట్ సాల్వ్ చేసి తర్వాత బయట ఉన్నటువంటి బ్రాకెట్స్ని సాల్వ్ చేస్తాం. ఓకేనా? అంటే దాని అర్థం ఇప్పుడు మనము హోల్ బ్రాకెట్లో ఉన్నదాన్ని ఫస్ట్ సాల్వ్ చేయాలి. ఓకేనా? రైట్. ఈ రెండింటి మధ్యలో ఇక్కడ అడిషన్ ఉంది కాబట్టి ఇప్పుడు మనం అడిషన్ చేద్దాం. ఓకేనా? అడిషన్ వేటికి మధ్యలో చేయాలా, -30కి -1కి. రెండు మైనస్లే కాబట్టి మనం ఏం చేస్తాము, యాడ్ చేసి మైనస్ అనేటువంటిది రాస్తాం. ఓకేనా? రైట్. సో ఈ -31 అలాగే ఉంటుంది. సో -31 అలాగే ఉంటుంది, డివైడెడ్ బై కూడా అలాగే ఉంటుంది. మరి లోపల మనకి హోల్ బ్రాకెట్స్ అనేటువంటి సాల్వ్ చేస్తే -30 -1 రెండు యాడ్ చేస్తే మనకి ఎంత వస్తుంది, -31 వస్తుంది. -31 వస్తుంది. ఓకేనా? రైట్. ఇప్పుడు ఆల్రెడీ ఈ హోల్ బ్రాకెట్ సాల్వ్ అయిపోయింది. ఈ హోల్ బ్రాకెట్ రాయాల్సినటువంటి అవసరం లేదు. సో నార్మల్ బ్రాకెట్స్ అనేటువంటిది మనం ఇక్కడ రాస్తాం. సో ఈ విధంగా నార్మల్ బ్రాకెట్స్లో రాస్తాం. ఓకేనా? రైట్. దట్ ఈస్ ఈక్వల్ టు ఇక్కడ ఆపరేషన్ ఏముంది, మనకి డివిజన్ మాత్రమే. ఓకేనా? రైట్. అంటే మనం ఈ రెండింటికి డివిజన్ చేయాలి. సో జనరల్గా మనకి చూస్తే అర్థమైపోతుంది కదా, -31 డివైడెడ్ బై -31 ఏమొస్తుంది, క్యాన్సిల్ అయిపోయి 1 అనేటువంటిది వస్తుంది. ఈ రెండింటిని మనం డివిజన్లో క్యాన్సిల్ చేస్తే 1 అనేటువంటిది వస్తుంది. ఓకేనా? రైట్. సో ఇక్కడ నేను ఇంత డీప్గా ఎందుకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా అంటే ఫస్ట్ మనకి అర్థం కావాలా. ఓకేనా? ప్రాబ్లమ్ని ఎలా సాల్వ్ చేయాలనేటువంటిది అర్థం చేసుకుంటే తర్వాత కావాలంటే మనము షార్ట్కట్ మెథడ్లో ఫాస్ట్గా అనేటువంటిది ఎలా చేయాలో నేర్చుకుందాం. ఓకేనా? రైట్. నెక్స్ట్ ఇక్కడ వద్దాం, ఎక్స్ప్రెషన్ బి. ఎక్స్ప్రెషన్ బిలో చూడండి, బాడ్ మాస్ రూల్ యూజ్ చేస్తే మళ్ళీ బ్రాకెట్స్. సో ఇక్కడ కూడా బ్రాకెట్స్ ఉన్నాయి, ఇక్కడ కూడా బ్రాకెట్ ఉంది, తర్వాత హోల్ బ్రాకెట్స్ ఉన్నాయి. ఓకేనా? హోల్ బ్రాకెట్స్ ఎలా ఉన్నాయి, సపరేట్ ఉన్నాయి. ఈ ఎక్స్ప్రెషన్కి ఒకటి, ఈ ఎక్స్ప్రెషన్కి ఒకటి, అంటే సపరేట్గా మనము ఇక్కడ సాల్వ్ చేసుకోవాలి. ఓకేనా? రైట్. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే మళ్ళీ ఏమొచ్చింది, అడిషన్ వచ్చింది. సో ఈ హోల్ బ్రాకెట్ లోపల అడిషన్. సో అడిషన్ అంటే మనము -60కి 50కి అడిషన్ చేస్తాం. ఓకేనా? ఒకటి నెగిటివ్ ఒకటి పాజిటివ్ ఉంటే అడిషన్లో, ఒకటి నెగిటివ్ ఒకటి పాజిటివ్ సైన్ ఉంటే జనరల్గా మనం ఏం చేస్తాము, సబ్ట్రాక్షన్ చేస్తాం. ఓకేనా? అఫ్ కోర్స్ ఇక్కడ అడిషనే ఉంది, కాకపోతే మనము సైన్స్ని కంపేర్ చేస్తే సబ్ట్రాక్షన్ అనేటువంటిది చేస్తాం. వేటి మధ్యలో అంటే 60కి 50కి. ఓకేనా? 60 - 50 ఎంత, 10 వస్తుంది. ఓకేనా? 10. కాకపోతే 60కి సైన్ మనకి మైనస్ ఉంది కాబట్టి బిగ్ నెంబర్కి వచ్చే ఆన్సర్ కూడా మనకి మైనస్లో వస్తుంది. ఓకేనా? సో ఏమొస్తుంది ఆన్సర్ మనకి -10 అనేటువంటిది వస్తుంది. ఓకేనా? రైట్. ఇప్పుడు ఈ హోల్ బ్రాకెట్ తీసేసి మనం నార్మల్ బ్రాకెట్ అనేటువంటిది రాస్తాం. తర్వాత డివైడెడ్ బై. సో డివైడెడ్ బై ఇక్కడ హోల్ బ్రాకెట్ అబ్జర్వ్ చేయండి, ఇక్కడ ఏముంది, ఇక్కడ కూడా ప్లస్ అంటే అడిషన్ చేయాలి. వేటికి మధ్యలో, -20కి +21కి. ఓకేనా? రైట్. ఒక నెగిటివ్ సైన్ ఒక పాజిటివ్ సైన్ ఉంటే మనం ఏం చేస్తాము, డిఫరెన్స్ అనేటువంటిది కనుక్కుంటాం. ఓకేనా? 20కి 21కి డిఫరెన్స్ ఎంత, 1. కాకపోతే ఇక్కడ చూడండి మనకు ప్లస్ వస్తుందా మైనస్ వస్తుందంటే 21లో గ్రేటర్ నెంబర్ వచ్చి 21 కాబట్టి 21కి సైన్ ప్లస్ ఉంది కాబట్టి మనకు వచ్చే ఆన్సర్ కూడా ప్లస్లోనే వస్తుంది, అంటే +1. ఓకేనా? డివైడెడ్ బై +1 అంటే మళ్ళీ ప్లస్ అని రాయాల్సినటువంటి అవసరం లేదు, డైరెక్ట్గా 1 అని రాసేస్తాం. ఓకేనా? రైట్. ఈ విధంగా మనము ఫస్ట్ హోల్ బ్రాకెట్స్ని ఫస్ట్ సాల్వ్ చేసుకోవాలి. తర్వాత మళ్ళీ బాడ్ మాస్ రూల్లో మనకి ఏమొచ్చింది, డి వచ్చింది. అంటే
డివిజన్ వచ్చింది ఇక్కడ, రైట్. -10/1 అంటే ఎంత? -10, ఓకేనా. మనం ఏ నెంబర్ని అయినా కూడా 1తో డివైడ్ చేస్తే అదే నెంబరే వస్తుంది, కాబట్టి ఆన్సర్ -10, ఓకేనా, రైట్. నెక్స్ట్ ఎక్స్ప్రెషన్ సిలో అబ్జర్వ్ చేస్తే మీరు ఇక్కడ చూడండి, ఈ ఎక్స్ప్రెషన్లో మళ్ళీ ఇక్కడ మనకి హోల్ బ్రాకెట్స్ ఉన్నాయి, అంటే హోల్ బ్రాకెట్స్ని ఫస్ట్ సాల్వ్ చేయాలి, ఓకేనా. తర్వాత మనకి బాడ్మాస్ రూల్లో మనకి ఏమొచ్చింది, నెక్స్ట్ ఆపరేషన్ డివిజన్ వచ్చింది, ఓకేనా. ఈ రెండింటికి డివిజన్ చేయాలి, -36కి 12కి, అంటే -36ని 12తో డివైడ్ చేయాలి. సో ఎలా చేస్తాము, 12 1 జా 12 3 జా, ఓకేనా, 12 3 జా, అంటే మనకు ఆన్సర్ ఎంత వస్తుంది, నెగిటివ్ ఉంది కాబట్టి -3, ఓకేనా, -3. మరి బయట ఉన్నటువంటి ఈ రిమైనింగ్ పార్ట్ని అలాగే రాద్దాం, ఓకేనా. సో డివైడెడ్ బై 3, ఓకేనా, రైట్. దట్ ఈస్ ఈక్వల్ టు -3/3 అంటే ఎంత? 1 వస్తుంది, ఓకేనా. 3 1 జా 3 1 జా, సో -1/1 అంటే -1, ఓకేనా. ఈ విధంగా మనము సింప్లిఫికేషన్ అనేటువంటిది చేస్తాం. చేసిన తర్వాత ఇక్కడ అబ్జర్వ్ చేయండి ఆన్సర్స్ని. ఇక్కడ ఏమొచ్చింది 1, ఇక్కడ -10, ఇక్కడ -1 వచ్చింది, ఓకేనా, రైట్. ఇప్పుడు మనం వీటిని అసెండింగ్ ఆర్డర్లో రాయాలి, ఓకేనా. అసెండింగ్ ఆర్డర్. మరి అసెండింగ్ ఆర్డర్లో ఫస్ట్ ఏది వస్తుంది చూడండి. అసెండింగ్ అంటే ఏమి? స్మాల్ టు బిగ్. మరి 1 -10 -1లో స్మాల్ నెంబర్ ఏది? -10, ఓకేనా. -10 అంటే అది ఏ ఎక్స్ప్రెషన్ అంటే బి ఎక్స్ప్రెషన్, ఓకేనా. సో ఫస్ట్ మనము బి రాయాల, ఓకేనా. నెక్స్ట్ ఆర్డర్లో ఏమొస్తుంది చూడండి, 1 and -1. 1 and -1లో -1 వస్తుంది. -1 అంటే సి, ఓకేనా, రైట్, సి వస్తుంది. ఇక నెక్స్ట్ రిమైనింగ్ ఏది 1 అంటే మనకి ఎక్స్ప్రెషన్ ఏ, ఓకేనా, రైట్. సో ఇప్పుడు మనకు ఆర్డర్ ఏమొచ్చింది, అసెండింగ్ ఆర్డర్ BCA, ఓకేనా. మరి ఆప్షన్స్లో ఒకసారి చూద్దాము BCA ఎక్కడ ఉందో, రైట్. చూడండి BCA అంటే థర్డ్ ఆప్షన్, ఓకేనా. సో థర్డ్ ఆప్షన్ అనేటువంటిది కరెక్ట్ ఆన్సర్, ఓకేనా, BCA. సో మనకి ఎగ్జామ్లో ఇంత టైం ఉండదు కాబట్టి ఇదంతా చేయాల్సినటువంటి అవసరం కూడా లేదు. మరి షార్ట్ కట్ మెథడ్లో వీటిని మనం ఎలా చేస్తామంటే జస్ట్ అబ్జర్వ్ చేసి ప్రాసెస్ చేయాలి ఆన్సర్, ఓకేనా. సో టైం సేవ్ అనేటువంటిది చేయాలి కాబట్టి మనము ఈ మధ్యలో ఉన్నటువంటి క్యాల్కులేషన్స్ పార్ట్ ఏం చేయకుండా డైరెక్ట్గా మనం ఇక్కడ ఆన్సర్స్ రాసి మనము కంపేర్ అనేటువంటిది చేస్తాం, ఓకేనా, రైట్. మరి ఇక్కడ కూడా సేమ్ బాడ్మాస్ రూల్ యూజ్ చేస్తే మీకు అర్థమైపోతున్నప్పుడే ఫస్ట్ మనము బ్రాకెట్ లోపల ఉన్నటువంటి దాన్ని సాల్వ్ చేయాలి. సో ఇక్కడ -30 -1 ఇది అడిషన్ కాబట్టి -31 వస్తుంది, అది అట్లే గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఆపరేషన్ ఏమి? డివిజన్ చేయాలి. వేటికి మధ్యలో -31, ఇక్కడ ఆన్సర్ కూడా -31 వచ్చింది. -31/-31 అంటే సేమ్ నెంబర్ డివైడ్ చేస్తే మనకి ఏమొస్తుంది ఆన్సర్ 1 వస్తుంది, ఓకేనా, రైట్. మనం షార్ట్ కట్ మెథడ్లో ఏం చేస్తాము, డైరెక్ట్ జస్ట్ అబ్జర్వ్ చేసి డైరెక్ట్ ఆన్సర్ అనేటువంటిది రాస్తాం, మధ్యలో క్యాల్కులేషన్ పార్ట్ అనేటువంటిది ఏమి రాయం, ఓకేనా, రైట్. నెక్స్ట్ బి ఎక్స్ప్రెషన్ చూసి అబ్జర్వ్ చేసి జస్ట్ మనము ఆన్సర్ రాయాల, ఓకేనా. సో ఏముంది ఇక్కడ చూడండి, -60 + 50, ఓకేనా, అంటే ఇక్కడ మనము డిఫరెన్స్ కనుక్కోవాలా. -60 + 50, ఒకటి నెగిటివ్ ఒకటి పాజిటివ్ కాబట్టి మనం డిఫరెన్స్ కనుక్కోవాలా. 60కి 50కి డిఫరెన్స్ ఎంత? 10. సో ఇక్కడ బిగ్ నెంబర్కి సైన్ వచ్చి మైనస్ ఉంది కాబట్టి -10 అని ఇక్కడ రాసుకుంటాం, ఓకేనా. తర్వాత డివైడెడ్ బై నెక్స్ట్ ఇక్కడ అబ్జర్వ్ చేస్తాం -20 + 21. సో ఇక్కడ కూడా అడిషన్, కాకపోతే ఒకటి నెగిటివ్ ఒకటి ప్లస్ ఉంది కాబట్టి మనం డిఫరెన్స్ కనుక్కుంటాం. ఈ రెండింటి డిఫరెన్స్ ఎంత? 1, ఓకేనా. సో బిగ్ నెంబర్కి సైన్ ఏముంది? ప్లస్, అంటే ఇక్కడ ఏమొస్తుంది మనకి +1 వస్తుంది, ఓకేనా, రైట్. మరి -10 డివైడెడ్ బై 1 అంటే మనకి -10 వస్తుంది, ఓకేనా, రైట్. తర్వాత ఇక్కడ అబ్జర్వ్ చేస్తాం. సో హోల్ బ్రాకెట్స్ లోపల చూడండి -36 డివైడెడ్ బై 12, ఓకేనా. సో ఇక్కడ డివిజన్ కాబట్టి 12తో క్యాన్సిల్ చేస్తాం. 12 1 జా 12 3 జా, అంటే సో ఇక్కడ -3 వస్తుంది, అది గుర్తుపెట్టుకోండి, ఓకేనా, రైట్. మరి బయట ఏముంది మనకి డివైడెడ్ బై 3. -3 డివైడెడ్ బై 3 అంటే క్యాన్సిల్ చేస్తే ఏమొస్తుంది? 3 1 జా 3 1 జా 1 వస్తుంది. సో మైనస్ ఉంది కాబట్టి -1 వస్తుంది ఆన్సర్, ఓకేనా, రైట్. సో ఈ విధంగా మనం డైరెక్ట్గా క్యాల్కులేషన్ ఏం చేయకుండా డైరెక్ట్గా మనము ఆన్సర్స్ అనేటువంటిది రాసుకున్నాం. 1 -10 -1. ఇప్పుడు మనము అసెండింగ్ ఆర్డర్ అనేటువంటిది రాయాలి. అసెండింగ్ ఆర్డర్లో అబ్జర్వ్ చేస్తే మనకి సో అసెండింగ్ ఆర్డర్ అనేటువంటిది రాయాలి. మరి అసెండింగ్ ఆర్డర్ అనేటువంటిది ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఆన్సర్స్ని బట్టి రాయొచ్చు. ఫస్ట్ -10 అంటే ఇది బి, ఓకేనా. సో బి అనేటువంటిది ఫస్ట్ వస్తుంది. తర్వాత ఏమి -1, ఓకేనా. -1 అంటే ఎక్స్ప్రెషన్ సి, అంటే సి వస్తుంది. ఇంక తర్వాత రిమైనింగ్ 1 కాబట్టి 1 అంటే ఏ. సో ఈ విధంగా మనం BCA అనేటువంటిది డైరెక్ట్ ఆన్సర్స్ని బట్టి మనము ఇక్కడ ఆన్సర్ అనేటువంటిది ఆప్షన్ని మనము సెలెక్ట్ చేసుకుంటాం, ఓకేనా. BCA అంటే థర్డ్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్, రైట్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 52, ఓకేనా, రైట్. క్వశ్చన్ ఏముంది చూడండి, ద యూనిట్ డిజిట్ ఇన్ 101 క్యూబ్ + 102 క్యూబ్ + 103 క్యూబ్ + 104 క్యూబ్ + 105 క్యూబ్ + 106 క్యూబ్ + 107 క్యూబ్
ఈ ఎక్స్ప్రెషన్ యొక్క ఒకట్ల స్థానంలోని అంకె ఎంత అని అడుగుతున్నాడు. ఓకేనా? రైట్. మనకి ఇచ్చినటువంటి ఈ ఎక్స్ప్రెషన్ని సింప్లిఫై చేసిన తర్వాత వచ్చే ఆన్సర్లో యూనిట్ డిజిట్ కనుక్కోవాలి కాబట్టి మనం ఏం చేస్తామంటే ఇప్పుడు ఈ ఎక్స్ప్రెషన్లో ఉన్నటువంటి ప్రతి టర్మ్లో లాస్ట్ డిజిట్ యొక్క క్యూబ్ని కనుక్కుంటాం. ఓకేనా? లాస్ట్ డిజిట్ యొక్క క్యూబ్ అంటే మనం హోల్ 101ని క్యూబ్ చేయకుండా ఓన్లీ లాస్ట్ డిజిట్ మాత్రమే క్యూబ్ చేసి మళ్ళీ ఆ వచ్చే ఆన్సర్లో యూనిట్ డిజిట్ మాత్రమే కనుక్కుందాం. ఓకేనా? సో దీంట్లో 1 క్యూబ్, 2 క్యూబ్, 3 క్యూబ్ అలా ప్రతి టర్మ్లో ఉన్నటువంటి లాస్ట్ డిజిట్ యొక్క క్యూబ్ చేస్తున్నాం. చేసి వాటి యూనిట్ డిజిట్ అనేటువంటిది ఇక్కడ రాసుకుంటున్నాం. రైట్. ఎలా అంటే చూద్దాము. 1 క్యూబ్ అంటే జనరల్గా మనం ఏం చేస్తాము, 1ని 3 టైమ్స్ అనేటువంటిది మల్టిప్లై చేస్తాం. ఓకేనా? దట్ ఈజ్ ఈక్వల్ టు 1 × 1 × 1 అంటే మనకు ఆన్సర్ 1 వస్తుంది. అంటే వచ్చిన డిజిట్ సింగిల్ డిజిటే కాబట్టి మనకు వచ్చే యూనిట్ డిజిట్ కూడా 1 వస్తుంది. నెక్స్ట్ 2 క్యూబ్ అంటే ఏమి, 2ని 3 టైమ్స్ మల్టిప్లై చేస్తాం. 2 × 2 × 2 దట్ ఈజ్ ఈక్వల్ టు 2 to the 4, 4 to the 8. సో వచ్చే ఆన్సర్ సింగిల్ డిజిట్ కాబట్టి అదే మనకి లాస్ట్ డిజిట్ అవుతుంది. ఓకేనా? రైట్. 8. నెక్స్ట్ 3 క్యూబ్ అంటే ఏమిటి, సో 3 క్యూబ్ అంటే 3ని 3 టైమ్స్ మల్టిప్లై చేయడం. 3 × 3 × 3 సో ఏమొస్తుంది మనకి 3 3 జా 9, 9 3 జా 27 అంటే లాస్ట్ డిజిట్ ఏది మళ్ళీ దీంట్లో 7 అంటే 3 క్యూబ్ యొక్క ఆన్సర్లో మనకి లాస్ట్ యూనిట్ డిజిట్ ఏమి అంటే 7. అదేవిధంగా 4 క్యూబ్. సో 4 క్యూబ్ అంటే ఏమి అంటే 4ని మనము 3 టైమ్స్ మల్టిప్లై చేయాలి. 4 × 4 × 4. ఓకేనా? సో 4 4 జా 16, 16 4 జా 64. సో ఇక్కడ మళ్ళీ ఆన్సర్లో యూనిట్ డిజిట్ ఏమి 4. ఓకేనా? సో 4 అనేటువంటిది రాసుకున్నాం. సో ఇదే విధంగా 5 క్యూబ్. సో 5 క్యూబ్ అంటే ఏమి, 5ని 3 టైమ్స్ మల్టిప్లై చేయడం. ఓకేనా? సో 5 × 5 × 5, 5 5 జా 25, 25 5 జా 125. ఈ ఆన్సర్లో మళ్ళీ మనకి లాస్ట్ డిజిట్ ఏమి 5. ఆ 5 అనేటువంటిది ఏం చేస్తామంటే ఇక్కడ రాసుకుందాం. రైట్. నెక్స్ట్ 6 క్యూబ్ అంటే ఏమి, సో 6 క్యూబ్ అంటే 6ని 3 టైమ్స్ మల్టిప్లై చేయడం. ఓకేనా? రైట్. సో 6 6 జా 36, 36 6 జా 216 అంటే మళ్ళీ ఇక్కడ మనకు ఆన్సర్ ఏమొస్తుంది, లాస్ట్ డిజిట్ 6 వస్తుంది అన్నమాట. ఓకేనా? సో అది ఇక్కడ రాసుకుందాము. 6 యూనిట్ డిజిట్ ఈజ్ 6 అంటే 6 క్యూబ్లో వచ్చే ఆన్సర్లో యూనిట్ డిజిట్ 6 అన్నమాట. నెక్స్ట్ 7 క్యూబ్ అంటే ఏమి, 7ని 3 టైమ్స్ మల్టిప్లై చేయడం. ఓకేనా? సో రఫ్గా మనం పక్కన మల్టిప్లై చేసుకుందాం. 7 × 7 × 7 దట్ ఈజ్ ఈక్వల్ టు 7 7 జా 49, 49ని మళ్ళీ 7తో మల్టిప్లై చేస్తే 343 వస్తుంది. ఓకేనా? సో ఇదంతా మనం రఫ్ వర్క్ చేసుకోవాలి. ఇప్పుడు దీంట్లో లాస్ట్ డిజిట్ ఏమి 3. సో 3 అనేటువంటిది మనం ఇక్కడ 7 క్యూబ్లో లాస్ట్ డిజిట్ మనకి ఏమొస్తుంది 3 వస్తుంది. ఓకేనా? సో ఈ విధంగా మనము ఇవి కనుక్కోవాలి. సో ఈ విధంగా ఫస్ట్ మనం ఏం చేయాలా, లాస్ట్ డిజిట్స్ యొక్క క్యూబ్స్లో వచ్చే ఆన్సర్స్లో మళ్ళీ ఏం చేయాలా, యూనిట్ డిజిట్ అనేటువంటిది కనుక్కోవాలి. సో 1 క్యూబ్ యొక్క ఆన్సర్లో యూనిట్ డిజిట్ ఈజ్ 1, 2 క్యూబ్ యొక్క ఆన్సర్లో యూనిట్ డిజిట్ 8, 3 క్యూబ్ యొక్క ఆన్సర్లో యూనిట్ డిజిట్ 7, తర్వాత 4 క్యూబ్లో యూనిట్ డిజిట్ 4, 5 క్యూబ్లో వచ్చేటువంటి ఆన్సర్లో యూనిట్ డిజిట్ 5, 6 క్యూబ్లో వచ్చేటువంటి ఆన్సర్లో యూనిట్ డిజిట్ 6, 7 క్యూబ్లో వచ్చేటువంటి ఆన్సర్లో యూనిట్ డిజిట్ 3. సో వీటిని ఫస్ట్ మనం కనుక్కోవాలి. మరి వీటిని ఏం చేయాలంటే మనం వీటన్నిటిని సమ్ చేయాలి. ఓకేనా? రైట్. సో వాటన్నిటిని ఏం చేయాలి, మనం సమ్ చేయాలి. ఓకేనా? సో ఏమేమి వచ్చినాయి మనకి యూనిట్ డిజిట్స్ 1 + 8 + 7 + 4 + 5 + 6 + 3. ఓకేనా? సో వీటన్నిటి మనం యాడ్ చేస్తే ఎంత వస్తుంది ఆన్సరు, సో వీటన్నిటి మళ్ళీ రఫ్లో మనం యాడ్ చేస్తే ఎంత వస్తుంది ఆన్సర్, సో 1 + 8 9, 9 + 7 16, 16 + 4 20, 20 + 5 25, 25 + 6 31, 31 + 3 34, 34 అనేటువంటిది మనకి సమ్ వస్తుంది. సో ఈ వచ్చినటువంటి ఆన్సర్లో మళ్ళీ మనం ఏం చేయాలా, లాస్ట్ డిజిట్ అనేటువంటిది చూడాలా. సో టోటల్గా మనకు ఆన్సర్ అనేటువంటిది ఏమవుతుందంటే దేర్ఫోర్ ద యూనిట్ డిజిట్ ఆఫ్ 34 ఈజ్ 4. అంటే దాని అర్థము ఈ టర్మ్స్ అన్నిటిని క్యూబ్ చేసి సమ్ చేస్తే వచ్చేటువంటి ఆన్సర్లో వచ్చేటువంటి లాస్ట్ డిజిట్ కూడా 4 అవుతుంది అని అర్థం. ఓకేనా? రైట్. సో ఈ విధంగా ఏం చేస్తామంటే యూనిట్ డిజిట్స్ని క్యూబ్ చేసి వచ్చేటువంటి ఆన్సర్లో మళ్ళీ యూనిట్ డిజిట్స్ కనుక్కొని వాటిని సమ్ చేసి ఆ వచ్చే ఆన్సర్లో మళ్ళీ యూనిట్ డిజిట్ కనుక్కుంటాం లాస్ట్, అప్పుడు అది ఆన్సర్ అవుతుంది. ఓకేనా? సో ఆన్సర్ ఈజ్ ఫస్ట్ వన్ 4. ఓకేనా? సో ఆన్సర్ వచ్చి మనకి ఫస్ట్ వన్ 4 అన్నమాట. రైట్. సో ఇలా చేస్తాం. లేదా ఇంకా ఏమన్నా వేరే మెథడ్ కానీ లేదా షార్ట్కట్ మెథడ్ కానీ ఏమైనా ఉందా అంటే సో అది కూడా ఒకసారి చూద్దాం. ఓకేనా? రైట్. సో ఇక్కడ షార్ట్కట్ మెథడ్ అని చెప్పలేం కానీ ఇంకొక మెథడ్ అన్నమాట. సో ఇప్పుడు చెప్పిన మెథడే మనకి ఆల్మోస్ట్ షార్ట్కట్ మెథడ్. సో ఇంకొక మెథడ్ కూడా ఉంది దీన్ని కనుక్కోవడానికి, అది ఎలాగో ఒకసారి చూద్దాం. రైట్. సో ఈ మెథడ్లో ఏం చేస్తామంటే మనము ఇక్కడ హండ్రెడ్స్ని ఇగ్నోర్ చేస్తాం. హండ్రెడ్స్ అంటే ఇవి 101లో 100 ఇగ్నోర్ చేసి ఓన్లీ 1 తీసుకొని క్యూబ్ చేస్తాం. అంటే 1 క్యూబ్ అని,
తర్వాత ప్లస్ 1 ఆర్ 2లో ఓన్లీ లాస్ట్ డిజిట్ అంటే 2 మాత్రమే తీసుకుంటాం, దాన్ని క్యూబ్ చేస్తాం. ప్లస్ అదేవిధంగా సేమ్ లాస్ట్ డిజిట్స్ యొక్క క్యూబ్స్ అంటే 3 క్యూబ్ ప్లస్ 4 క్యూబ్ ప్లస్ 5 క్యూబ్ ప్లస్ 6 క్యూబ్ ప్లస్ 7 క్యూబ్, రైట్. ఇక్కడ మనం లాస్ట్ డిజిట్ని క్యూబ్ చేసి అడిషన్ కూడా చేస్తున్నాం. ఇంతకుముందు మెథడ్లో మనము అడిషన్ చేయలేదు ఇక్కడ చూడండి. సో ఇక్కడ మనం వీటి ఆన్సర్స్ని అడిషన్ చేయలే, వీటి యొక్క ఆన్సర్స్లో వచ్చే యూనిట్ డిజిట్స్ని అడిషన్ చేస్తున్నాం. ఓకేనా, అది ఇక్కడ డిఫరెన్స్. ఓకేనా, రైట్. ఇక్కడ ఏం చేస్తున్నాము, డైరెక్ట్గా లాస్ట్ డిజిట్ యొక్క క్యూబ్స్ కనుక్కొని మళ్ళీ అడిషన్ చేయాలి. ఓకేనా, దట్ ఈజ్ ఈక్వల్ టు మరి దీని ఆన్సర్ సమ్ కనుక్కోవాలంటే మళ్ళీ మనం ఏం చేయాలి, 1 క్యూబ్ 2 క్యూబ్ అంటే 2 × 2 × 2 3 క్యూబ్ అంటే 3 × 3 × 3 4 క్యూబ్ అంటే 4 × 4 × 4 చేస్తే మళ్ళీ అక్కడ కూడా టైం అనేటువంటిది తీసుకుంటుంది. కాబట్టి సో సమ్ చేయడానికి మనకి ఒక ఫార్ములా ఉంది. ఓకేనా, స్టాండర్డ్ ఫార్ములా సమ్ ఆఫ్ క్యూబ్స్. ఓకేనా, సమ్ ఆఫ్ క్యూబ్స్ ఈజ్ ఈక్వల్ టు ఏది ఆ ఫార్ములా అంటే బ్రాకెట్లో n × n+1 డివైడెడ్ బై 2 హోల్ స్క్వేర్. ఓకేనా, ఇది మనం శ్రేణులు అంటే ప్రోగ్రెషన్స్ అనేటువంటి చాప్టర్లు చదివి ఉంటాం. సమ్ ఆఫ్ క్యూబ్స్ ఈజ్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ ఫస్ట్ n క్యూబ్స్ ఈజ్ ఈక్వల్ టు n × n+1/2 హోల్ స్క్వేర్ అనేటువంటి ఫార్ములా అక్కడ చదివి ఉంటాం. అంటే వీటిని మనం ఈ క్యూబ్స్ని మనం యాడ్ చేయాలంటే ఈ ఫార్ములా యూజ్ చేసుకుంటే వచ్చేస్తుంది. ఇక్కడ n ఈజ్ ఈక్వల్ టు, సో n ఈజ్ ఈక్వల్ టు అంటే ఎన్ని టర్మ్స్ ఉన్నాయి, ఇక్కడ 7 టర్మ్స్ ఉన్నాయి అంటే n ఈజ్ ఈక్వల్ టు 7. సో డైరెక్ట్ ఫార్ములా యూజ్ చేసి వీటిని మనం సమ్ చేస్తున్నాం. ఓకేనా, రైట్. సో 7 × 7+1/2 హోల్ స్క్వేర్. ఓకేనా, రైట్. దట్ ఈజ్ ఈక్వల్ టు, సో ఏమొస్తుంది మనకి 7 × 7+1 అంటే 8/2 హోల్ స్క్వేర్. మళ్ళీ అగైన్ దట్ ఈజ్ ఈక్వల్ టు, సో ఇక్కడ క్యాన్సల్ చేస్తే 2 1 జా 2 4 జా. ఓకేనా, సో 7 × 4 మిగులుతుంది, 7 × 4 హోల్ స్క్వేర్. దట్ ఈజ్ ఈక్వల్ టు 7 × 4 అంటే 7 4 జా 28 హోల్ స్క్వేర్. దట్ ఈజ్ ఈక్వల్ టు మళ్ళీ ఇప్పుడు 28ని స్క్వేర్ చేయాలంటే 28ని మళ్ళీ మనం స్క్వేర్ చేయాల్సినటువంటి అవసరం లేదు, ఓన్లీ లాస్ట్ డిజిట్ మాత్రమే స్క్వేర్ చేస్తాం. అంటే 8 8 జా 64 వస్తుంది. ఓకేనా, సో అప్పుడు మనకు ఆన్సర్ అనేటువంటిది ఏమవుతుందంటే లాస్ట్ డిజిట్ 4 అవుతుంది. ఓకేనా, సో కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఫస్ట్ ఆప్షన్. రైట్. సో నెక్స్ట్ క్వశ్చన్ ఏమి, క్వశ్చన్ నెంబర్ 53. 5 × 5 పవర్ 3 × n+1 ప్లస్ 5 స్క్వేర్ × 5 పవర్ 3n - 1 డివైడెడ్ బై 8 × 5 పవర్ 3n - 5 × 5 క్యూబ్ హోల్ పవర్ n. ఓకే, అంటే ఇక్కడ అంతా సింప్లిఫై చేసి ఆన్సర్ అనేటువంటిది మనము కనుక్కోవాలా. ఓకేనా, రైట్. సో మరి ఎలా కనుక్కుంటారో ఒకసారి చూద్దాం. రైట్. సో ఫస్ట్ మనం ఇచ్చిన ఎక్స్ప్రెషన్ అనేటువంటిది రాసుకుంటే, సో ఎలా సింప్లిఫై చేస్తాము చూడండి, అబ్జర్వ్ చేయండి. మనకి ఇక్కడ ఎక్స్పోనెంట్స్కి సంబంధించినటువంటి ఫార్ములాస్ని యూజ్ చేసి దీని ఆన్సర్ అనేటువంటిది కనుక్కుంటాం. ఓకేనా, సో ఇక్కడ ఎక్స్పోనెంట్ ఏం లేకపోతే ఏమున్నట్ల మనకి పవర్ 1 ఉన్నట్ల. ఓకేనా, రైట్. సో ఇంకా చూడండి, ఓకేనా, ఇక్కడ కూడా 5 పవర్ 1 ఉన్నట్ల. రైట్. సో ఇది ఎలా ఉంది ఫార్ములా, a పవర్ m × a పవర్ n అంటే a పవర్ m + n అనేటువంటి ఒక ఫార్ములా మనకి తెలుసు కదా. a పవర్ m × a పవర్ n బేసెస్ సేమ్ ఉంటే పవర్స్ని ఏం చేస్తాం, యాడ్ చేస్తాం, m + n. సో ఆ ఫార్ములా యూజ్ చేసి మనము ఇక్కడ ఏం చేస్తామంటే 5 పవర్ 1 + 3n + 3 అని రాసుకుంటాం. ఓకేనా, ప్లస్ ఇక్కడ అబ్జర్వ్ చేయండి, ఇక్కడ కూడా సేమ్ ఫార్ములా a పవర్ m × a పవర్ n, a పవర్ m + n అనేటువంటి ఫార్ములాని మనము యూజ్ చేస్తున్నాం. ఓకేనా, రైట్. సో ఏమొస్తుంది అప్పుడు బేసెస్ సేమ్ కాబట్టి 5 పవర్ 2 + 3n - 1, సో డివైడెడ్ బై డినామినేటర్లో చూడండి, సో 8 అలాగే పెట్టుకుందాము, తర్వాత 5 పవర్ 3n కూడా అలాగే పెట్టుకుందాము, తర్వాత మైనస్ ఇక్కడ బేసెస్ సేమ్. దానికంటే ముందు ఈ 5 క్యూబ్ హోల్ పవర్ n దీన్ని సాల్వ్ చేయాలా. ఓకే, 5 క్యూబ్ హోల్ పవర్ n అంటే ఇది ఎలా ఉంది ఫార్ములా, a పవర్ m హోల్ పవర్ n అనేటువంటి ఫార్ములా, అంటే a పవర్ m × n అనేటువంటి ఫార్ములాని మనం అప్లై చేస్తాం. అంటే మనము ఎక్స్పోనెంట్ని మల్టిప్లై చేయాలి. సో జనరల్గా మల్టిప్లై చేస్తే ఏమొస్తుంది, 3 × n 3n వస్తుంది. తర్వాత మనం ఫస్ట్ ఫార్ములా మళ్ళీ అప్లై చేస్తే a పవర్ m a పవర్ n అంటే ఎక్స్పోనెంట్స్ని అడిషన్ చేయాలి. రెండు ఫార్ములాస్ ఒకేసారి యూజ్ చేస్తున్నా, ఇంకొక స్టెప్ రాయకోకుండా. ఓకేనా, సో 5 పవర్ 3n + 1 అంటే 5 పవర్ ఇక్కడ ఏముంటుంది 1 + 3n అనేటువంటిది రాసుకుంటాం. ఓకేనా, రైట్. నెక్స్ట్ దట్ ఈజ్ ఈక్వల్ టు, సో చూడండి 5 పవర్ ఇక్కడ చూడండి 3n, ఇక్కడ 1 + 3 ఏమవుతుంది 4 అవుతుంది, అంటే 3n + 4 5 పవర్, సో 5 పవర్ 3n + 4. ఓకే, ప్లస్ ఇక్కడ ఏముంది 5 పవర్ 2 + 3n - 1 అంటే ఇక్కడ 2 - 1 చేయాలి, 3n + 1 వస్తుంది. ఓకేనా, 3n + 1 5 పవర్ 3n + 1 వస్తుంది. ఓకేనా, రైట్, డివైడెడ్ బై
నెక్స్ట్ ఏముంది 8 ఇంటూ 5 పవర్ 3n, అది అలాగే రాద్దాం. 8 ఇంటూ 5 పవర్ 3n, ఓకేనా, మైనస్ నెక్స్ట్ ఏముంది 5 పవర్ 1 ప్లస్ 3n, 1 ప్లస్ 3n కూడా అలాగే రాసుకుందాం. సో 5 పవర్ 1 ప్లస్ 3n, ఓకేనా, రైట్. దట్ ఈజ్ ఈక్వల్ టు, సో ఏం చేయొచ్చు మన పైన అంటే అబ్జర్వ్ చేస్తే 3n ప్లస్ 1, ఇక్కడ కూడా 3n ప్లస్ 1 మళ్ళీ ప్లస్ 3 అని రాసుకోవచ్చు దీన్ని, ఓకేనా. అంటే 5 పవర్ 3n ప్లస్ 1ని కామన్ తీయచ్చు మనం. 5 పవర్ 3n ప్లస్ 1 కామన్ తీస్తే ఇక్కడ ఏం మిగులుతుంది, 5 పవర్ 3n ప్లస్ 1 ఇంకా 3 మిగులుతుంది, అంటే ప్లస్ 3 అంటే 5 క్యూబ్ అనేటువంటిది మిగులుతుంది. 5 క్యూబ్ అనేటువంటిది ఇక్కడ రాసుకుందాం. ప్లస్ ఇది 5 పవర్ 3n ప్లస్ 1 మొత్తం బయటకు వచ్చింది, కామన్ తీసినాం కాబట్టి ఇంకేం ఉండదు కాబట్టి అక్కడ ఏం రాస్తాము, 1 రాస్తాం, ఓకేనా, రైట్. డివైడెడ్ బై, ఇక్కడ ఏం చేయొచ్చు, ఇక్కడ కూడా మనం ఏదైనా కామన్ తీయచ్చు అంటే తీయచ్చు, 5 పవర్ 3nని కామన్ తీయచ్చు, ఓకేనా. సో 5 పవర్ 3n కామన్ తీస్తే మనకి ఇక్కడ ఏం మిగులుతుంది, 8 మిగులుతుంది. తర్వాత మైనస్ 5 పవర్ 3nని కామన్ తీస్తే ఇంకా 1 మిగులుతుంది, అంటే 5 పవర్ 1 మిగులుతుంది. 5 పవర్ 1 అనేటువంటిది మిగులుతుంది, ఓకేనా, రైట్. దట్ ఈజ్ ఈక్వల్ టు 5 పవర్ 3n ప్లస్ 1 ఇంటూ, ఇక్కడ బ్రాకెట్లో ఏముంది చూడండి, 5 క్యూబ్. 5 క్యూబ్ అంటే ఎంత, 5 ఇంటూ 5 ఇంటూ 5, 5 5 25, 25 5 125, 125 ప్లస్ 1 126 వస్తుంది ఇక్కడ మనకి పైన. డివైడెడ్ బై, ఇక్కడ ఏముంది 5 పవర్ 3n, సో 5 పవర్ 3n అలాగే రాద్దాం. బ్రాకెట్లో ఇక్కడ 8 మైనస్ 5 పవర్ 1, 5 పవర్ 1 అంటే 5, 8 మైనస్ 5 అంటే 3, ఓకేనా, 8 మైనస్ 5 ఈజ్ 3, ఇలా రాసుకున్నాం. దట్ ఈజ్ ఈక్వల్ టు, ఇంకా ఏమైనా చేయొచ్చు అంటే చూడండి, ఇక్కడ క్యాన్సిలేషన్ చేయొచ్చు. 5 పవర్ 3n, ఇక్కడ కూడా 5 పవర్ 3n క్యాన్సిల్ చేసుకుంటే ఇంకా 1 మిగులుతుంది, అంటే 5 పవర్ 1 మిగులుతుంది, ఓకేనా. ఇక్కడ ఏం ఫార్ములా యూజ్ చేస్తాం, ఏ పవర్ m బై ఏ పవర్ n, అంటే ఏ పవర్ m మైనస్ n, అంటే 3n 3n ఇది పైకి వస్తే మైనస్ 3n అవుతుంది, అప్పుడు 3n 3n క్యాన్సిల్ అయ్యి 1 మాత్రం మిగులుతుంది, అంటే ఓన్లీ 5 పవర్ 1 అనేటువంటిది మిగులుతుంది. 5 పవర్ 1 అంటే 5నే, ఓకేనా, ఇంటూ ఇంకా ఏం మిగులుతుంది, ఇక్కడ ఏమైనా క్యాన్సిల్ చేసుకోవచ్చు అంటే ఎస్, 3 1 జా, తర్వాత ఇక్కడ 3తో క్యాన్సిల్ చేస్తే 3 4 జా 12, 3 2 జా 6, అంటే ఎంత వస్తుంది మనకి 42 వస్తుంది, ఓకేనా, రైట్. 5 ఇంటూ 42 అంటే ఎంత, 210, 5 ఇంటూ 42 వచ్చి 210, ఓకేనా. సో ఈ విధంగా మనం ఆన్సర్ అనేటువంటిది సింప్లిఫై అనేటువంటిది చేసి కనుక్కోవచ్చు. సో కరెక్ట్ ఆప్షన్ ఈజ్ 3, ఆప్షన్ 3 ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్, ఆప్షన్ 3 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్, ఓకేనా, రైట్. సో ఇచ్చిన ఎక్స్ప్రెషన్స్ని మనము ఇక్కడ ఎక్స్పోనెంట్స్కి సంబంధించినటువంటి ఫార్ములాస్ యూజ్ చేసి ఈ విధంగా మనం సింప్లిఫై చేసుకుంటూ పోతే ఆన్సర్ అనేటువంటిది వస్తుంది. కాకపోతే మనం ఇదంతా చేయాలంటే అక్కడ ఎగ్జామ్లో టైం అనేటువంటిది, టైం ఇంపార్టెంట్ కాబట్టి ఇంత లెంతీగా చేస్తే 2 to 3 minutes పడుతుంది, కాబట్టి మరి ఏదైనా షార్ట్ కట్ మెథడ్ ఉంటే కొద్దిగా ఫాస్ట్గా చేయొచ్చు అన్నమాట, ఓకేనా, రైట్. సో అది ఒకసారి చూద్దాము, రైట్. సో ఇలా ప్యూర్ నంబర్స్ మాత్రమే, ఇక్కడ చూడండి ఎక్స్ప్రెషన్లో అన్ని నంబర్సే ఉన్నాయి, ఒకటే వేరియబుల్ ఉంది, అది ఏది n అనేటువంటి ఒక వేరియబుల్ ఉంది, ఓకేనా. ఇలా సింప్లిఫికేషన్లో పెద్ద నంబర్స్ ఇచ్చి అన్ని నంబర్స్ ఉంది, ఓన్లీ ఒక వేరియబుల్ n అనేటువంటిది ఎక్స్పోనెంట్స్లో ఉంటే మనము ఏం చేయొచ్చు అంటే ఆ nని 0కి ఈక్వల్ చేసుకోవాలా, అంటే n వాల్యూ 0 మనం సబ్స్టిట్యూట్ చేసుకుంటే రిమైనింగ్ పార్ట్స్ని మనం జస్ట్ సింప్లిఫై చేస్తే ఆన్సర్ అనేటువంటిది వచ్చేస్తుంది, ఓకేనా, రైట్. ఎలా అంటే చూద్దాం. సో 5 ఇంటూ దట్ ఈజ్ ఈక్వల్ టు, ఇక్కడ n 0 సబ్స్టిట్యూట్ చేస్తే 3 ఇంటూ 0 0 అయిపోతుంది, అంటే ఓన్లీ 3 మిగులుతుంది, అంటే 5 క్యూబ్. 5 క్యూబ్ అంటే ఎంత, 125, సో అది రాసుకున్నాం అన్నమాట, ఓకేనా, రైట్. ప్లస్ నెక్స్ట్ ఏం చేయొచ్చు, 5 స్క్వేర్, ఓకేనా, ఇంటూ ఇక్కడ చూడండి n 0 సబ్స్టిట్యూట్ చేస్తే ఏమవుతుంది, 3 ఇంటూ 0 0 అయిపోతుంది, అంటే -1 మిగులుతుంది, 5 పవర్ -1 మిగులుతుంది. డివైడెడ్ బై, నెక్స్ట్ ఇక్కడ రండి, సో n 0 సబ్స్టిట్యూట్ చేస్తే ఇదంతా 0 అయిపోతుంది మనకి, 5 పవర్ 0 is 1, సో 8 మాత్రమే మిగులుతుంది, ఓకేనా, మైనస్ ఇక్కడ కూడా n 0 సబ్స్టిట్యూట్ చేస్తే ఇదంతా మనకి 1 అయిపోతుంది, ఓకేనా. సో ఎనీథింగ్ పవర్ 0 1, ఓకేనా, రైట్. ఇంకేం మిగులుతుంది, ఓన్లీ 5 మాత్రమే మిగులుతుంది. దట్ ఈజ్ ఈక్వల్ టు, చూడండి 5 ఇంటూ 125 ఎంత, 625, ఓకే. ప్లస్ ఇక్కడ చూడండి 5 పవర్ 2, 5 పవర్ -1 అంటే, సో బేసెస్ సేమ్, పవర్స్ని మనము ఇక్కడ అడిషన్ చేసేటప్పుడు 2 - 1 1 వస్తుంది, అంటే 5 పవర్ 1, 5 పవర్ 1 అంటే ఎంత, 5నే కదా, సో అది రాస్తున్నా. బై 8 - 5 అంటే ఎంత, సబ్ట్రాక్ట్ చేస్తే 3 వస్తుంది. దట్ ఈజ్ ఈక్వల్ టు 625 + 5 అంటే 630, 630/3, ఓకేనా, 630/3 క్యాన్సిల్ చేస్తే 3 1 3, 3 2 6, 3 1 3 0, దట్ ఈజ్ ఈక్వల్ టు 210, ఓకేనా. సో ఇది షార్ట్ కట్ మెథడ్, ఏం లేదు, జస్ట్ ఇట్లా ఎక్స్పోనెంట్స్లో ఇచ్చినటువంటి ఎక్స్ప్రెషన్లో ఓన్లీ ప్యూర్ నంబర్స్ ఉండి ఇక్కడ మనకి ఓన్లీ
ఒక వేరియబుల్ n మాత్రమే ఉంటే అప్పుడు ఆ n ని మనము జీరోకి సబ్స్టిట్యూట్ చేసుకో n జీరో సబ్స్టిట్యూట్ చేసుకుని రిమైనింగ్ పార్ట్స్ ని సింప్లిఫై చేస్తే మనకు ఆన్సర్ అనేటువంటిది వస్తుంది. ఓకేనా, రైట్. సో ఇలా కూడా మనము చేయొచ్చు, రైట్. నెక్స్ట్ ఎంత, క్వశ్చన్ నెంబర్ 54. మరి దీంట్లో ఏమి ఇచ్చినాడు చూడండి, సమ్ ఎక్స్ వాల్యూ అనేటువంటిది ఇచ్చినాడు. ఎక్స్ వాల్యూ ఎంత అంటే 3 + 2√2 అయితే ఏం కనుక్కోవాలా, దెన్ √x - 1/√x అనేటువంటి వాల్యూ కనుక్కోవాలా. ఓకేనా, రైట్. సో ఇక్కడ ఏం చేసినామంటే ఎక్స్ వాల్యూ రాసుకున్నాం. ఎక్స్ వాల్యూ ఏమి ఇచ్చినాడంటే 3 + 2√2 అని ఇచ్చినాడు. మనం ఏం కనుక్కోవాలా, √x - 1/√x వాల్యూ కనుక్కోవాలా. దీన్ని మనము అబ్జర్వ్ చేయాలి, దీంట్లో ఏమైనా ఫార్ములా వస్తుందా అని అబ్జర్వ్ చేయాలి. సో అబ్జర్వ్ చేస్తే చూడండి, ఈ ఎక్స్ వాల్యూని మనం ఇలా రాసుకోవచ్చు. సో ఎక్స్ ఈ 3ని ఏం చేస్తా అంటే నేను 2 + 1 అని రాసుకుంటా. ఓకేనా, 2 + 1. సో ఈ 3ని ఏం చేస్తా అంటే 2 + 1గా రాసుకున్నా. ప్లస్ ఇంకా రిమైనింగ్ ఏముంది 2√2. ఓకేనా, ఇలా రాసుకున్నా. తర్వాత దీన్ని ఏం చేయొచ్చు అంటే మనము ఒక ఫార్ములా లాగా మనం క్రియేట్ చేయొచ్చు. ఎట్లా అంటే చూడండి, ఈ 2ని నేను ఇలా రాసుకుంటా, √2² ఎందుకంటే స్క్వేర్ రూట్ క్యాన్సిల్ చేస్తే మళ్ళీ 2నే వస్తుంది. అంటే సో ఈ 2 బదులుగా √2² అని రాసుకున్నా. ప్లస్ ఈ 1 ఎలా రాసుకోవచ్చు అంటే 1² అని రాసుకోవచ్చు. ఓకేనా, రైట్. ప్లస్ ఇది అలాగే రాసుకుందాం 2√2. ఓకేనా, రైట్. సో ఇలా ఇచ్చినటువంటి 3 + 2√2ని 3ని నేను చేసిన అంటే 2 + 1గా రాసుకున్నా. తర్వాత ఈ 2 + 1ని ఈ విధంగా √2² + 1² ప్లస్ ఇది 2√2 అట్లా రాసుకున్నా. ఇలా రాసుకున్న తర్వాత ఇది ఎలా ఉందంటే నాకు ఒక ఫార్ములా లాగా ఉంది. ఎలా, a² + b² + 2ab అనేటువంటి ఫార్ములా. ఇది ఏం ఫార్ములా అంటే a + b² ఫార్ములా. ఓకేనా, a + b². ఓకేనా, సో అలా తెచ్చుకున్నాను అన్నమాట. అలా నేను ఈ ఎక్స్ వాల్యూని కన్వర్ట్ చేసుకున్నా. అంటే ఇక్కడ ఏ అంటే అర్థం ఏమి, √2, బి అంటే 1 అని గుర్తుపెట్టుకోండి. ఓకేనా, రైట్. సో 2ab అంటే 2 × 1 × √2 అంటే 2√2 వస్తుంది. సో ఫార్ములాకి మనం సరిపోయింది. ఇప్పుడు దీన్ని ఆన్సర్ ఎంత అవుతుంది, ఈ లైన్కి ఆన్సర్ ఎంత అంటే a + b². ఏ అంటే ఎంత ఇక్కడ √2 ప్లస్ బి అంటే 1² అనేటువంటిది ఎక్స్ వాల్యూ. ఓకేనా, ఇది ఎక్స్ వాల్యూ. కానీ మనకు కావాల్సింది √x కదా. ఇప్పుడు √x చేద్దాం. √x = మళ్ళీ √2 + 1² అని రాసుకుందాం. అప్పుడు ఈ స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయితే మనకి ఏమొస్తుంది, √2 + 1 అనేటువంటిది √x వాల్యూ ఇది. ఓకేనా, రైట్. ఇప్పుడు మనం ఏం కనుక్కోవాలి, ఇంకా 1/√x కనుక్కోవాలా. సో 1/√x = 1/√x. ఇప్పుడే కనుక్కున్నాం మనం. √x వాల్యూ ఎంత వచ్చింది మనకి, √2 + 1. సో √2 + 1 అనేటువంటిది √x వాల్యూ. మరి దీన్ని మనం సింప్లిఫై చేసుకుంటే మనకు తెలుసు కదా, రేషనలైజేషన్ చేస్తాం కదా మనము. √2 + 1కి రేషనలైజింగ్ ఫ్యాక్టర్ వచ్చి √2 - 1. సో దీంతో మల్టిప్లై అండ్ డివైడ్ చేసుకుంటే మనకి ఏమొస్తుందో ఒకసారి చూద్దాం. √2 - 1 బై, ఇప్పుడు చూడండి a + b * a - b అంటే a² - b². ఓకేనా, ఈ ఫార్ములాను అప్లై చేసుకుంటే సో √2 - 1 బై స్క్వేర్ రూట్ క్యాన్సిల్ చేస్తే మళ్ళీ 2నే వస్తుంది. కింద 1² అంటే 1 అంటే 2 - 1 1నే వస్తుంది. అంటే లాస్ట్ మనకి ఏమొస్తుంది, √2 - 1. ఓకేనా, సో మనకు తెలుసు అది. దీని యొక్క రేషనలైజింగ్ ఫ్యాక్టర్ ఇక్కడ ప్లస్ ఉంటే మనకు వచ్చే ఆన్సర్ మైనస్ అవుతుంది. ఓకేనా, సో 1/√x వాల్యూ ఎంత వచ్చింది ఇప్పుడు, √2 - 1 వచ్చింది. ఇప్పుడు మనం కనుక్కోవాల్సింది ఏమిటంటే √x - 1/√x వాల్యూ కనుక్కోవాలి. ఓకేనా, √x ఆల్రెడీ కనుక్కున్నాం మనం. √x వాల్యూ ఎంత వచ్చింది, √2 + 1 వచ్చింది. ఓకేనా, √2 + 1. నెక్స్ట్ మైనస్ 1/√x. 1/√x వాల్యూ ఎంత వచ్చింది ఒకసారి ఇక్కడ చూస్తే √2 - 1 వచ్చింది. ఇక్కడ మైనస్ వచ్చి ఒకటి కంటే ఎక్కువ టర్మ్స్ ఉంటే ఇట్లా బ్రాకెట్ రాసుకోవాలా, √2 - 1. ఓకేనా, రైట్. సో ఇప్పుడు దీన్ని మనము సింప్లిఫై చేస్తే ఏమొస్తుంది చూడండి, √2 + 1 మైనస్తో మల్టిప్లై చేస్తే -√2 -1 అవుతుంది. ఇప్పుడు -√2 + √2 గెట్ క్యాన్సర్. 1 + 1 ఎంత ఆన్సర్ 2. ఓకేనా, సో √x - 1/√x వాల్యూ ఎంత అంటే 2. ఓకేనా, రైట్. సో చూడండి, సో 3 + 2√2ని మనం ఏం చేస్తామంటే సో ఈ విధంగా ఫార్ములాలో కన్వర్ట్ చేసుకుని ఈ వచ్చినటువంటి ఎక్స్ని √x చేస్తే మనకు √2 + 1 వచ్చింది. మళ్ళీ 1/√x అంటే దీన్ని మనం రేషనలైజేషన్ చేస్తే √2 - 1 వచ్చింది. మళ్ళీ ఈ రెండింటిని మనం మైనస్ చేస్తే ఇక్కడ √2 క్యాన్సిల్, ఆన్సర్ 2 వచ్చింది. ఓకేనా, సో కరెక్ట్ ఆన్సర్ ఈజ్ 2. 2 అంటే ఇక్కడ థర్డ్ ఆప్షన్. ఓకేనా, రైట్. సో థర్డ్ ఆప్షన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, సో ఒక్కొక్కసారి ఇలా మనం ఫార్ములా రాయడం అనేటువంటిది గుర్తు రాకపోతే ఇంకొక మెథడ్ కూడా ఉందన్నమాట. సో ఆ మెథడ్లో చూద్దాము ఒకసారి ఆన్సర్. రైట్.
సో మెథడ్ 2 ఓకేనా. సో దీనికి షార్ట్ కట్ అంటూ ఏం లేదు. ఈ 2 మెథడ్స్లో మీకు ఏది తొందరగా మెథడ్ అనేటువంటిది అర్థమైతే ఆ మెథడ్లో మీరు చేసుకోండి ఓకేనా. రైట్, మెథడ్ 2 ఏమిటంటే ఫస్ట్ ఇచ్చినటువంటి ఎక్స్ వాల్యూ ఏమి ఇచ్చినాడు మనకి, ఎక్స్ వాల్యూ అంటే ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 3 + 2√2 ఇచ్చినాడు ఓకేనా. 3 + 2√2 మనం ఏం కనుక్కోవాలా, √x మైనస్ 1/√x వాల్యూ అనేటువంటిది మనము కనుక్కోవాలి. మరి దీంట్లో ఏం చేస్తామంటే మనము √x వాల్యూని మనము ఫైండ్ అవుట్ చేయకోకుండా ఏదైనా ఫార్ములా అంటే దీనికే ఒక ఫార్ములా లాగా మనము క్రియేట్ చేసుకుందాం. ఏది ఆ ఫార్ములా అంటే చూడండి, √x మైనస్ 1/√x హోల్ స్క్వేర్ ఓకేనా, హోల్ స్క్వేర్ చేద్దాం దీన్ని ఓకేనా. సో ఇచ్చేస్తే ఏమొస్తుంది మనకి, ఇది ఎలా ఉంది, a మైనస్ b హోల్ స్క్వేర్ ఫార్ములా అంటే a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ మైనస్ 2ab ఓకేనా. a మైనస్ b ఫార్ములా ఏమి, మైనస్ 2ab. సో a మైనస్ b హోల్ స్క్వేర్ ఫార్ములా ఏమి, a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ మైనస్ 2ab. ఈ ఫార్ములాని ఇక్కడ అప్లై చేసినాం ఓకేనా. √x హోల్ స్క్వేర్ ప్లస్ 1/√x హోల్ స్క్వేర్ మైనస్ 2√x ఇంటూ 1/√x ఓకేనా. a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ మైనస్ 2ab లాగా ఇక్కడ మనం రాసుకున్నాం. సో ఇక్కడ ఏమవుతుంది, స్క్వేర్ రూట్ గెట్ క్యాన్సల్, ఇక్కడ కూడా స్క్వేర్ రూట్ గెట్ క్యాన్సల్ అంటే ఏమొస్తుంది మనకి, x ప్లస్ 1/x వస్తుంది. తర్వాత ఇక్కడ √x గెట్ క్యాన్సల్ మైనస్ 2 వస్తుంది ఓకేనా. x ప్లస్ 1/x మైనస్ 2. సో మనకి ఏమొచ్చింది, x ప్లస్ 1/x మైనస్ 2 అంటే ఇప్పుడు దీని ఆన్సర్ కనుక్కోవాలంటే మనము సో ఫస్ట్ ఈ ఆన్సర్ కనుక్కొని ఈ 2ని రైట్ సైడ్ పంపిస్తే స్క్వేర్ రూట్ అవుతుంది. అప్పుడు వచ్చిన ఆన్సర్ని రూట్ చేస్తే మనకి కావాల్సినటువంటి ఈ క్వశ్చన్కి ఆన్సర్ అనేటువంటిది దొరుకుతుంది. అంటే ఇప్పుడు మనం ఏం కనుక్కోవాలి, ఎక్స్ అంటే మనం ఆల్రెడీ తెలుసు, 1/x తెలియదు. మరి 1/x ఏమవుతుంది, సో 1/x అంటే ఏమంటే 1/x వాల్యూ ఎంత క్వశ్చన్లో ఇచ్చినాడు 3 + 2√2 అని. సో దీన్ని ఎలా కనుక్కుంటాము, దీని యొక్క రేషనలైజింగ్ ఫ్యాక్టర్ ఉంది కదా 3 - 2√2, ఇక్కడ ప్లస్ ఉంటే ఇక్కడ మైనస్ తీసుకుంటాం, 3 - 2√2తో మల్టిప్లై అండ్ డివైడ్ చేస్తాం. సో జనరల్గా మనకు తెలుసు ఆన్సర్ ఏమొస్తుందో, ఇక్కడ ప్లస్ ఉంటే మైనస్ వస్తుంది అంతే వచ్చే ఆన్సర్. అయినా కూడా ఒకసారి క్యాన్సిలేషన్ అంటే సింప్లిఫికేషన్ చేసి చూద్దాం. సో 3 - 2√2 అంటే 3 - 2√2 బై ఇక్కడ చూడండి a + b ఇంటూ a - b, a స్క్వేర్ అనేది b స్క్వేర్ కదా, అంటే a అంటే ఇక్కడ 3 స్క్వేర్ మైనస్ 2√2 హోల్ స్క్వేర్ దట్ ఈజ్ ఈక్వల్ టు, సో ఏమొస్తుంది మనకి పైన 3 - 2√2 అలాగే ఉంటుంది డివైడెడ్ బై 3 స్క్వేర్ అంటే 3 3 9 మైనస్, సో ఇక్కడ స్క్వేర్ రూట్ క్యాన్సల్, ఈ 2ని స్క్వేర్ చేస్తే ఇక్కడ 4 ఉంటుంది, 4 × 2 4 2 8 దట్ ఈజ్ ఈక్వల్ టు 3 - 2√2 బై 9 - 8 వస్తుంది దట్ ఈజ్ ఈక్వల్ టు 3 - 2√2 బై 1 దట్ ఈజ్ ఈక్వల్ టు 3 - 2√2 ఓకేనా. సో ఇదంతా కూడా చేయాల్సినటువంటి అవసరం లేదు, డైరెక్ట్గా ఎక్స్ అనేటువంటిది 3 + 2√2 అంటే మనకి ఆన్సర్ 1/x వాల్యూ డైరెక్ట్గా 3 - 2√2 వస్తుందని గుర్తుపెట్టుకోండి ఓకేనా. రైట్, సో ఇప్పుడు మనం ఏం చేయాలా, దీంట్లో సబ్స్టిట్యూట్ చేసుకోవాలా ఓకేనా. రైట్, సో ఏముంది ఇక్కడ √x మైనస్ 1/√x హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు మనకి ఏమొచ్చింది, ఎక్స్ప్రెషన్ సింప్లిఫై చేస్తే x ప్లస్ 1/x మైనస్ 2 వచ్చింది. రైట్, ఇప్పుడు ఈ వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తాం. x అంటే ఏమొచ్చింది మనకి క్వశ్చన్లో ఇచ్చినాడు 3 + 2√2 అని, ప్లస్ 1/x ఆన్సర్ ఏమొచ్చింది 3 - 2√2 వచ్చింది ఓకేనా. రైట్, ఇది 1/x వాల్యూ, ఇది x వాల్యూ మైనస్ 2 దట్ ఈజ్ ఈక్వల్ టు, సో ఏమైనా క్యాన్సిల్ అవుతాయా, ఎస్, -2√2 + 2√2 క్యాన్సిల్, 3 + 3 6, 6 - 2 4 ఓకేనా, 4 వచ్చింది. కానీ మనకు కావాల్సింది దీని స్క్వేర్ వాల్యూ కాదు, ఓన్లీ మనకు కావాల్సింది √x మైనస్ 1/√x వాల్యూ కావాలి. కాబట్టి ఈ 2ని రైట్ సైడ్ పంపిస్తే ఏమవుతుంది, ఆ పవర్ని రైట్ సైడ్ పంపిస్తే స్క్వేర్ రూట్ అవుతుంది, స్క్వేర్ రూట్ 4 దట్ ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ 4 అంటే √4 వాల్యూ ఎంత 2, సో 2 ఈజ్ ద ఆన్సర్ ఓకేనా. రైట్, సో ఇలా ఇంకొక మెథడ్లో ఓకేనా, మెథడ్ 2లో ఏం చేస్తున్నాం అంటే ఎక్స్ వాల్యూ ఇచ్చినాడు, దీనికి ఇక్కడే మనము 1/x వాల్యూ కూడా కనుక్కుందాం. సో 1/x ఎలా కనుక్కుంటాము, సో 1/x అంటే ఇది కూడా డైరెక్ట్ రాయొచ్చు మనం 3 - 2√2 అని రాయొచ్చు, ఇదంతా చేయకోకుండా. లేదు నాకు ఎగ్జాక్ట్ వాల్యూ ఏమొస్తుందో తెలియదు అంటే మీరు ఈ విధంగా రేషనలైజేషన్ చేసుకోవచ్చు, ఇక్కడ ప్లస్ ఉంటే మైనస్తో మల్టిప్లై చేసి మనం సాల్వ్ చేస్తే మళ్ళీ అదే వస్తుంది, ఏం లేదు జస్ట్ సైన్ ఆపోజిట్, ప్లస్ ఉంటే మైనస్ వస్తుంది. ఇలా √x మైనస్ 1/√x హోల్ స్క్వేర్ చేసి మనం సింప్లిఫై చేస్తే ఈ విధంగా x ప్లస్ 1/x మైనస్ 2 అనేటువంటిది వచ్చింది. దీంట్లో మనకు ఎక్స్ వాల్యూ తెలిసి సబ్స్టిట్యూట్ చేస్తాము. 1/x అంటే ఏం లేదు, ఇక్కడ ప్లస్ ఉంటే ఇక్కడ మనకి మైనస్ వస్తుంది, అది 3 - 2√2 అవుతుంది, అది సబ్స్టిట్యూట్ చేస్తాము. తర్వాత -2 సింప్లిఫై చేస్తే మనకి ఏమొస్తుందంటే డైరెక్ట్గా చూడండి ఈ విధంగా 4 వస్తుంది, ఇక్కడ 3 + 3 6, 6 - 2 4. ఈ 4కి మనం ఏం చేయాలి, మళ్ళీ 2ని రైట్ సైడ్ పంపిస్తే √4 అవుతుంది, √4 వాల్యూ 2
ఈ విధంగా మనము రఫ్లో ఫాస్ట్గా కూడా చేసుకోవచ్చు. ఓకేనా. సో మీకు ఈ 2 మెథడ్స్లో ఏ మెథడ్ ఈజీ ఉంటే ఆ మెథడ్లో మీరు సాల్వ్ చేసుకోవచ్చు. ఓకేనా. సో కరెక్ట్ ఆన్సర్ ఈజ్ సో 2 అంటే థర్డ్ ఆప్షన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. రైట్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ ఎంత 55. ఓకేనా. సో క్వశ్చన్ ఏంటంటే ఏ ఈజ్ ఎ సెట్ ఆఫ్ ఆడ్ ప్రైమ్ నంబర్స్ బిలో 20 దెన్ ద నంబర్ ఆఫ్ సబ్సెట్స్ ఆఫ్ ఏ ఈజ్. ఏ అనేది 20 కంటే తక్కువ అయినటువంటి బేసి ప్రధాన సంఖ్యల సమితి, ఏకు రాయదగు ఉపసమితుల సంఖ్య. ఓకే. సబ్సెట్స్ కనుక్కోవడానికి మనం డైరెక్ట్గా ఒక ఫార్ములా ఉంది కదా, ఏంటది 2n అనేటువంటి ఫార్ములా కనుక్కోవాలి. ఇక్కడ n అంటే ఇప్పుడు మీరు ఈ 20 కంటే తక్కువ ఉన్నటువంటి ఆడ్ ప్రైమ్ నెంబర్స్ని మనము కనుక్కుంటే వచ్చేస్తుంది. ఓకేనా. సో అది ఎలాగో ఒకసారి చూద్దాం. రైట్. సో ఇక్కడ ఏం చెప్తున్నాడు, ఆడ్ ప్రైమ్ నెంబర్స్ బిలో 20. ఓకేనా. రైట్. ఇక్కడ ఏం చెప్తున్నాడంటే క్వశ్చన్లో ఒక సెట్ ఏ అనేటువంటిది ఉంది. ఆ సెట్లో ఏమున్నాయంటే ఆడ్ ప్రైమ్ నెంబర్స్ బిలో 20 కంటే తక్కువ ఉన్నటువంటి బేసి ప్రధాన సంఖ్యలు ఉన్నాయి. సో దానికంటే ముందుగా మనము ఫస్ట్ ఏం చేయాలి, 20 కంటే తక్కువ ఉన్నటువంటి ప్రైమ్ నెంబర్స్ కనుక్కుందాం. 20 కంటే తక్కువ ఉన్నటువంటి ప్రైమ్ నెంబర్స్ ఏమేమి ఉన్నాయి, 2తో స్టార్ట్ అవుతుంది. 2, 3, 5, 7, 11, 13, తర్వాత 17. ఓకేనా. తర్వాత 19. కానీ సెట్ ఏలో ఏమున్నాయంట, ఓన్లీ ఆడ్ ప్రైమ్ నెంబర్స్. ఆడ్ ప్రైమ్ నెంబర్స్ అంటే మీరు అబ్జర్వ్ చేస్తే సో ఇవన్నీ కూడా ఆడ్, కాకపోతే 2 మాత్రమే ఈవెన్. అంటే 2 లేకుండా మిగతావన్నీ రాద్దాం. 3, 5, 7, 11, 13, 17, 19. ఓకేనా. సో ఏ అనే సెట్లో ఓన్లీ ఆడ్ ప్రైమ్ నెంబర్స్ ఉన్నాయి. మనకు తెలుసు ఓన్లీ ఈవెన్ ప్రైమ్ నెంబర్ ఓన్లీ 2 మాత్రమే, మిగతావి ఎన్ని ప్రైమ్ నెంబర్స్ ఉన్నా అవన్నీ ఆడ్లోనే ఉంటాయి. ఓకేనా. రైట్. సో ఇప్పుడు దీనికి సబ్సెట్స్ ఎన్ని ఉన్నాయని అడుగుతున్నాడు. సో అలా కనుక్కోవాలంటే ఫస్ట్లో సో దీంట్లో ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి. ఓకేనా. ఎన్ ఆఫ్ ఏ అనేటువంటిది కనుక్కోవాలి. అంటే ఏ అనేటువంటి సెట్లో ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి చూడండి. 1, 2, 3, 4, 5, 6, 7 ఉన్నాయి. సో 7 ఎలిమెంట్స్ ఉన్నాయి. సో ఇదే మనకి ఎన్ వాల్యూకి ఈక్వల్. ఓకేనా. సో ఇప్పుడు మనం ఏం కనుక్కోవాలా, నంబర్ ఆఫ్ సబ్సెట్స్ కనుక్కోవాలా. ఓకే. నంబర్ ఆఫ్ సబ్సెట్స్ ఆఫ్ ఏకి ఎన్ని సబ్సెట్స్ ఉన్నాయి అనేటువంటిది కనుక్కోవాలా. మనకు ఫార్ములా ఏమి, 2n. సో 2n అంటే ఎంత, నంబర్ ఆఫ్ ఎలిమెంట్స్. ఏలో ఎన్ని ఉన్నాయి, 7 ఉన్నాయి. సో 2/7. 2/7 అంటే 2ని 7 టైమ్ మల్టిప్లై చేస్తే ఏమొస్తుంది మనకి, 128. ఓకేనా. సో కరెక్ట్ ఆన్సర్ ఈజ్ 128. 128 అంటే థర్డ్ ఆప్షన్. ఓకేనా. సో థర్డ్ ఆప్షన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. అర్థమైంది కదా. సో ఫస్ట్ మనం ప్రైమ్ నెంబర్ గురించి మాట్లాడుతున్నాడు కాబట్టి 20 కంటే తక్కువ ఉన్న ప్రైమ్ నెంబర్స్ అన్ని రాసుకుంటాం. మళ్ళీ అందులో ఆడ్ ప్రైమ్ నెంబర్స్ గురించి మాట్లాడుతున్నాడు కాబట్టి 2 లేకుండా మిగతావన్నీ ఆడే కాబట్టి అవన్నీ రాస్తాము. ఇవి ఎన్ని ఉన్నాయో రాస్తాం, కౌంట్ ఎన్ని ఉన్నాయి, 7 ఉన్నాయి. 7 అనేటువంటిది ఇక్కడ ఎన్కి ఈక్వల్. ఓకేనా. ఈ ఫార్ములాలో అంటే నెంబర్ ఆఫ్ సబ్సెట్స్ ఫార్ములా మనకి 2/n కాబట్టి 2/7 అంటే 128 వస్తుంది. దీనికి మరి షార్ట్కట్ మెథడ్ ఏం లేదు, ఇదే మెథడ్ అనమాట. ఓకేనా. కాకపోతే ఇవంతా వర్కింగ్ రాకుండా డైరెక్ట్ ఇవి ఒక్కటే రాసుకుని మనం డైరెక్ట్గా ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేస్తే ఆన్సర్ వచ్చేస్తుంది. ఓకేనా. రైట్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ చూడండి 56. A man sees the top of a tower in a mirror which is at a distance 45.6 meter from the foot of the tower. The mirror is on the ground facing upwards. The man is 0.5 meters away from the mirror and his height is 1.5 meters. Then the tower of height is question mark. సో ఇది మనకి టెక్స్ట్ బుక్లో 8 మార్క్స్ క్వశ్చన్. ఇది 8 మార్క్స్ క్వశ్చన్ ఇక్కడ మనకి 1 మినిట్లో సాల్వ్ చేయమని అడుగుతున్నాడు అనమాట. ఓకేనా. రైట్. మరి ఎలా సాల్వ్ చేస్తారో చూద్దాం. సో ఈ క్వశ్చన్ని మనం ఈ విధంగా డయాగ్రామ్ వేసుకుంటేనే క్లియర్గా మనకు అర్థమనేటువంటిది అవుతుందన్నమాట. ఓకేనా. రైట్. సో ఏమి ఇస్తాడంటే ఒక టవర్ ఉందంట, దీన్ని నేను డిఈ అనుకుంటున్నా. ఓకేనా. ఒక టవర్ డిఈ అనేటువంటి టవర్ ఉంది. ఆ టవర్కి 45.6 మీటర్లో అంటే ఈ టవర్ యొక్క ఫుట్ నుంచి ఇక్కడ పాదం నుంచి 45.6 మీటర్ దూరంలో ఒక మిర్రర్ ఉంది. ఓకేనా. సో ఆ మిర్రర్ నుంచి కొద్దిగా అంటే 0.5 మీటర్ దూరంలో ఒక పర్సన్ ఉన్నాడు. ఓకేనా. ఏబి అనేటువంటి ఒక పర్సన్ ఉన్నాడు. అతను ఈ మిర్రర్లో ఈ విధంగా చూస్తున్నాడు. మిర్రర్లో ఇతను చూస్తే ఈ గోపురం అంటే ఈ టవర్ యొక్క టాప్ అనేటువంటిది ఇక్కడ కనిపిస్తూ ఉంది ఇతనికి. ఓకేనా. రైట్. అయితే ఇప్పుడు మనం ఏం కనుక్కోవాలంటే ఈ టవర్ యొక్క హైట్. ఓకేనా. డిఈ ఆన్సర్ని కనుక్కోవాలా. తర్వాత ఈ పర్సన్ యొక్క హైట్ ఎంత అంటే 1.5 మీటర్. ఓకేనా. ఇది క్వశ్చన్లో ఇచ్చినటువంటి వాల్యూస్. ఇప్పుడు మనం దీన్ని కనుక్కోవాలి. రైట్. సో దీన్ని మనం ఎలా సాల్వ్ చేస్తాము, ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ 90 డిగ్రీ ఉంటుంది. ఎందుకంటే సో ఇక్కడ పర్సన్ అనేటువంటి అతను ఇక్కడ గ్రౌండ్కి ఆల్వేస్ పర్పెండికులర్ ఉంటారు కాబట్టి 90 డిగ్రీ. తర్వాత ఇక్కడ టవర్ కూడా గ్రౌండ్కి పర్పెండికులర్లో ఉంటుంది కాబట్టి 90 డిగ్రీ. ఇవి రెండు ఈక్వల్. తర్వాత ఇది రేస్లో మనం కంపేర్ చేస్తే సో మనకి ఫిజిక్స్లో ఇది
ఒక రే అంటే యాంగిల్ ఆఫ్ ఇన్సిడెంట్ అంటాం దీన్ని. ఓకే, యాంగిల్ ఆఫ్ ఇన్సిడెంట్ ఐ ఈజ్ ఈక్వల్ టు, ఇది రిఫ్లెక్షన్ కదా, సో యాంగిల్ ఆఫ్ రిఫ్లెక్షన్ ఓకే ఆర్, ఇవి రెండు ఈక్వల్ ఉంటాయి మనకు తెలుసు కదా. ఓకేనా, సో ఈ 2 యాంగిల్స్ ఈక్వల్. సో ఒక ట్రయాంగిల్లో 2 యాంగిల్స్ ఈక్వల్ ఉంటే ఆటోమేటిక్గా థర్డ్ యాంగిల్ కూడా ఈక్వల్గా ఉంటుంది. సో ఈ విధంగా ఇప్పుడు ఏబిసి అనేటువంటి ట్రయాంగిల్, తర్వాత సిడిఈ అనేటువంటి ట్రయాంగిల్, ఇవి రెండు ట్రయాంగిల్ ఏమైపోతాయి, సిమిలర్ అయిపోతాయి. ఓకేనా, సో సిమిలర్ అయిపోతే మనకి 3 సైడ్స్ యొక్క రేషియోస్ ఎలా ఉంటాయి, ఈక్వల్గా ఉంటాయి. అంటే దాని అర్థం ఏంటంటే చూడండి, ఏబి బై ఈడి, ఏబి బై ఈడి ఇస్ ఈక్వల్ టు, తర్వాత బీసీ బై డిసి, ఓకే, బీసీ బై డిసి దట్ ఈజ్ ఈక్వల్ టు, ఇంకా చూడండి ఏసీ బై ఈసీ, ఏసీ బై ఈసీ. సో ఇది మనకి సిమిలర్ ట్రయాంగిల్స్ అనేటువంటి చాప్టర్లో మనం చదివింటాం. ఓకేనా, ఇవి రెండు ట్రయాంగిల్స్ సిమిలర్స్ కాబట్టి, సిమిలర్ అయితే ఇది మన కండిషన్ అన్నమాట. ఓకేనా, ఏది ఆ కండిషన్ అంటే, సో వాటి కరెస్పాండింగ్ సైడ్స్ సేమ్ రేషియోలో ఉంటాయి. మనం కనుక్కోవాల్సింది ఏమి, ఇది కదా డిఈ కనుక్కోవాలా. మనకి తెలిసినవి ఏబి తెలుసు, బీసీ తెలుసు, సిడి తెలుసు. అంటే ఏబి తెలుసు, తర్వాత బీసీ తెలుసు, తర్వాత డిసి తెలుసు. మనం కనుక్కోవాల్సింది ఈడి. అంటే ఈ రెండు మాత్రమే తీసుకుంటే చాలా అన్నమాట. మనకి ఈ రెండింటి నుంచి మనకు ఆన్సర్ అనేటువంటిది డిఈ అనేటువంటి ఆన్సర్ వచ్చేస్తుంది, లేదా ఈడి అనేటువంటి ఆన్సర్ వస్తుంది. ఓకేనా, సో ఏబి వాల్యూ ఎంత చూడండి, ఏబి వాల్యూ ఎంత 1.5, ఏబి వాల్యూ 1.5, ఈడి లేదా డిఈ వాల్యూ మనకు తెలియదు, ఇప్పుడు కనుక్కోవాలా. డిఈ ఈజ్ ఈక్వల్ టు, సో నెక్స్ట్ బీసీ వాల్యూ తెలుసు, ఎంత ఇచ్చినాడు 0.5. ఓకేనా, సో బీసీ వాల్యూ 0.5 బై, తర్వాత డిసి వచ్చి 45.6. ఇప్పుడు దీన్ని మనం క్రాస్ మల్టిప్లై చేస్తే ఏమొస్తుంది చూడండి, సో 1.5 ఇంటూ 45.6 ఇస్ ఈక్వల్ టు 0.5 ఇంటూ డిఈ అనేటువంటిది వస్తుంది, క్రాస్ మల్టిప్లికేషన్ అనమాట. ఓకేనా, రైట్. ఇప్పుడు నెక్స్ట్ మనం ఏం చేస్తాము, మనకు కావాల్సింది డి కాబట్టి డి ఇక్కడే పెట్టి 0.5ని లెఫ్ట్ సైడ్ పంపించేస్తాం. సో అప్పుడేమవుతుంది 1.5 ఇంటూ 45.6 డివైడెడ్ బై 0.5 ఇజ్ ఈక్వల్ టు డిఈ. ఓకేనా, సో దట్ ఈజ్ ఈక్వల్ టు, ఇప్పుడు ఏం చేస్తాం మనము, డెసిమల్ని రిమూవ్ చేసుకుందాం. సింపుల్ క్యాలిక్యులేషన్ కోసం డెసిమల్ తీసేస్తే 15/10 అవుతుంది, ఇంటూ ఇదేమవుతుంది 456/10, ఎందుకంటే పాయింట్ తర్వాత ఒక డిజిట్ ఉంది కాబట్టి ఒక 0 వస్తుంది, డివైడెడ్ బై, సో ఇదేమొస్తుంది 5/10 వస్తుంది. ఓకేనా, సో ఈ విధంగా రాసుకుంటే మనకి క్యాన్సిల్ చేయడానికి ఈజీగా ఉంటుంది. తర్వాత ఏం చేస్తామంటే, సో డి ఫస్ట్ రాసుకుంటాను నేను. డి ఈజ్ ఈక్వల్ టు ఏమేమి ఉన్నాయి చూడండి, 15/10 ఇంటూ 456/10 ఇంటూ ఈ 5/10ని మనము 5 తీసుకుని వస్తే ఏమవుతుంది, రెసిప్రోకల్ అవుతుంది, అంటే 10/5 అవుతుంది. ఓకే, డినామినేటర్లో ఉండేది మనం ఫ్రాక్షన్ని న్యూమరేటర్లో చేస్తే మనకి రెసిప్రోకల్ అవుతుంది అనమాట. సో ఇప్పుడు క్యాన్సిల్ చేద్దాం, 10 గెట్ క్యాన్సిల్, తర్వాత 5 1 జా 5 3 జా, సో ఇంకా ఏమైనా క్యాన్సిల్ అవుతుందా, క్యాన్సిల్ కాదు. నెక్స్ట్ ఏం చేస్తాం, 3తో మల్టిప్లై చేస్తాం, 3 6 జా 18, 1 క్యారీ, 3 5 జా 15, 15 + 1 16, మళ్ళీ 1 క్యారీ, 3 4 జా 12, 12 + 1 13, సో బై 10 వస్తుంది. అంటే అప్పుడు మనకు మళ్ళీ డెసిమల్లో కన్వర్ట్ చేస్తే 136.8, ఒక 0 కాబట్టి ఒక డిజిట్ తర్వాత పాయింట్ పెడుతున్నాం. సో ఆన్సర్ ఈజ్ 136.8 మీటర్స్. సో హైట్ ఆఫ్ ద టవర్ ఈజ్ 136.8. సో అర్థమైంది కదా. సో డయాగ్రామ్ వేసుకుంటే మనకి ఈజీగా అర్థమవుతుంది. సో ఇదంతా మనం ఎగ్జామ్లో చేయాల్సినటువంటి అవసరం లేదు, రఫ్గా ఓన్లీ డయాగ్రామ్ ఒకటి వేసుకుంటే మనకి ఇది సిమిలర్ ట్రయాంగిల్స్లో ఉంటుంది కాబట్టి రేషియోస్ కంపేర్ చేస్తాం. సో ఈ ఆపోజిట్ సైడ్స్ రేషియో బై కింద ఉన్నటువంటి ఈ రెండు సైడ్స్ యొక్క రేషియోని మనము ఈ విధంగా రాసుకొని సింప్లిఫై చేస్తే ఆన్సర్ అనేది వస్తుంది. ఓకేనా, సో షార్ట్ కట్ మెథడ్లో దీనికి ఒక ఫార్ములా ఉందన్నమాట. ఏది ఆ ఫార్ములా అంటే ఒకసారి చూద్దాము. రైట్, ఆ షార్ట్ కట్ మెథడ్ ఏంటంటే జస్ట్ ఈ ఫార్ములా. సో ఈ విధంగా టవర్, మ్యాన్, తర్వాత మిర్రర్ గురించి చెప్తే ఈ ఫార్ములా డైరెక్ట్ యూజ్ చేస్తున్నాం. హైట్ ఆఫ్ ద టవర్ బై డిస్టెన్స్ ఆఫ్ ద టవర్ టు మిర్రర్ ఈజ్ ఈక్వల్ టు హైట్ ఆఫ్ ద మ్యాన్ బై డిస్టెన్స్ ఆఫ్ మ్యాన్ టు మిర్రర్. ఓకేనా, సో నథింగ్ బట్ ఇప్పుడు మనం చెప్పుకున్నదే ఈ విధంగా సిమిలర్ ట్రయాంగిల్లో ఉన్నటువంటి ఈ కాన్సెప్ట్ ఈ విధంగా రాసుకుంటే మనము ఫస్ట్ అక్కడ ఏం చేస్తున్నామంటే హైట్ ఆఫ్ ద టవర్ రాసినాడు అంటే డి ఫస్ట్ రాసినాడు, డి బై ఇది డి బై ఏబి ఈజ్ ఈక్వల్ టు, తర్వాత సిడి బై బీసీ అని రివర్స్లో రాసుకున్నాం అంతే. ఓకేనా, సో ఎలా రాసినా ఒకటే, జస్ట్ సో డైరెక్ట్గా ఒక స్టెప్లో కనుక్కోవాలి కాబట్టి హైట్ ఆఫ్ ద టవర్ బై డిస్టెన్స్ ఆఫ్ టవర్ టు మిర్రర్ ఈజ్ ఈక్వల్ టు హైట్ ఆఫ్ ద మ్యాన్ బై డిస్టెన్స్ ఆఫ్ ద మ్యాన్ టు మిర్రర్ అని రాసుకుని సేమ్ సింప్లిఫికేషన్, సేమ్ వీటికి సేమ్ సింప్లిఫికేషన్ వస్తుంది.
సో ఇదంతా సాల్వ్ చేస్తే మనకి 136.8 మీటర్స్ అనేటువంటిది వస్తుంది. ఓకేనా? సో ఇక్కడ ఫార్ములా అనేటువంటిది ఇది గుర్తుపెట్టుకోండి. లేదంటే డయాగ్రామ్ వేసుకొని కూడా మనం ఇదాకా సాల్వ్ చేసుకోవచ్చు. ఓకేనా? రైట్. రైట్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి మనకి ఏముంది. ఇఫ్ టూ టాంజెంట్స్ ఏపీ అండ్ ఏక్యూ, two tangents AP and AQ are drawn to a circle with a center O from an external point A, then angle PAQ is equal to 70 degree, then angle OPQ plus OQP is అని అడుగుతున్నాడు. సో ఇక్కడ మనకు ఒక సర్కిల్ అనేటువంటిది ఉంది. ఆ సర్కిల్ సెంటర్ O అన్నమాట. ఓకేనా? O నుంచి కొద్దిగా దూరంలో మనకు ఒక పాయింట్ ఉంది. ఎక్స్టర్నల్ పాయింట్ A అనేటువంటి ఒక పాయింట్ ఉంది. ఆ పాయింట్ నుంచి ఏం చేసినారు, టూ టాంజెంట్స్ అనేటువంటివి డ్రా చేసినారు. సో మనకి టాంజెంట్స్ అనేటువంటివి ఈ విధంగా వస్తాయి. ఓకేనా? సో నేను రఫ్గా రాస్తున్నాను. ఓకే, రైట్. సో ఏ టాంజెంట్స్ అంటే అవి చూడండి, ఏ పి ఒకటి, ఏ క్యూ ఒకటి, ఇవి రెండు టాంజెంట్స్. ఓకే, ఇప్పుడు మనకు తెలుసు సెంటర్ ఓని ఈ పిని జాయిన్ చేసి రేడియస్ వస్తుంది. సెంటర్ ఓని క్యూని జాయిన్ చేసినా కూడా మనకి రేడియస్ వస్తుంది. సో ఇంకా ఏమి ఇచ్చినట్టు చూడండి, యాంగిల్ పిఏక్యూ 70 అన్నాడు. పిఏక్యూ అంటే ఈ యాంగిల్ ఇచ్చినాడు. సో ఎంత, 70 డిగ్రీ. ఓకేనా? 70 డిగ్రీ. దెన్ ఇప్పుడు మనం ఏం కనుక్కోవాలా చూడండి, ఇక్కడ యాంగిల్ ఓపీక్యూ ప్లస్ ఓక్యూపీ అంటే చూడండి, ఓపీక్యూ అంటే ఇక్కడ మనం పీక్యూని జాయిన్ చేయాలి. ఓకే, పీక్యూ ఈ రెండింటిని జాయిన్ చేస్తే ఇక్కడ చిన్నగా మనకి యాంగిల్స్ అనేటువంటివి వస్తాయి. చూడండి, ఇక్కడ ఈ యాంగిల్, తర్వాత ఇక్కడ యాంగిల్, ఈ రెండు వస్తాయి. ఓపీక్యూ ఈ యాంగిల్ని, ఈ యాంగిల్, ఈ రెండింటిని యాడ్ చేస్తే ఆన్సర్ ఎంత అని అడుగుతున్నాను అనమాట. ఓకేనా? రైట్. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి, మనకి ఒక క్వాడ్రిలేటర్ కనిపిస్తుంది ఇట్లా. ఓకేనా? చూడండి, ఇది ఏ, ఇది క్యూ, ఇది ఓ, ఇది పి. సో మనకి ఇది 70 అని ఇచ్చినాడు. ఓకేనా? 70. నెక్స్ట్ మనకు తెలుసు ఇక్కడ యాంగిల్ ఎంత ఉంటుంది చెప్పండి, ఓపిఏ. సో రేడియస్కి తర్వాత టాంజెంట్ మధ్య యాంగిల్ మనకు తెలుసు 90 డిగ్రీ అని తెలుసు. ఓకే, రైట్. నెక్స్ట్ ఇక్కడ కూడా ఓక్యూ అనేటువంటిది రేడియస్ సర్కిల్కి, ఇది టాంజెంట్ ఏక్యూ. రేడియస్కి టాంజెంట్కి మధ్యలో యాంగిల్ మనకు తెలుసు ఎంత, 90 డిగ్రీ. ఓకేనా? రైట్. ఇప్పుడు ఇది కనుక్కుందాం ఫస్ట్. ఓకేనా? సో ఇక్కడ చూడండి, ఈ క్వాడ్రిలేటర్లో సో ఇది 90 డిగ్రీ, 90 డిగ్రీ, ఇది 70. నెక్స్ట్ ఇక్కడ ఇది ఎలా వస్తుంది మనకి, సో మొత్తం యాంగిల్ క్వాడ్రిలేటర్లో 360 ఉంటుంది కదా, 360లో నుంచి మనం ఏం చేస్తామంటే ఈ రిమైనింగ్ 3 యొక్క సమ్ని తీసేస్తాం. 90 + 90 180, 180 + 70 ఎంత, ఓకేనా? సో ఎంత, 0 7 7 15 అంటే 250 వస్తుంది. అంటే 250 సబ్ట్రాక్ట్ చేయండి. 360లో 250 సబ్ట్రాక్ట్ చేస్తే ఎంత వస్తుంది మనకి, సో 110 అంటే ఇక్కడున్న యాంగిల్ ఎంత అంటే 110 డిగ్రీ అవుతుంది. ఓకేనా? రైట్. రైట్. సో నెక్స్ట్ మనం ఏం చేద్దామంటే ఈ చిన్న ట్రయాంగిల్ ఓపీక్యూలో ఈ 3 యాంగిల్స్ని టోటల్ రాద్దాం. సో ఏ విధంగా అంటే చూడండి, యాంగిల్ ఓపీక్యూ, ఓపీక్యూ అంటే ఇది, ప్లస్ ఓక్యూపీ అంటే ఓక్యూపీ ఇది, ప్లస్ పిఓక్యూ. ఇక్కడ ఈ 3 యాంగిల్స్ని యాడ్ చేస్తే ఎంత వస్తుంది, 180 డిగ్రీ. మనకు తెలుసు ట్రయాంగిల్లో యాంగిల్స్ అన్నిటిని సమ్ చేస్తే ఎంత వస్తుంది, 180. కానీ మనకి పిఓక్యూ తెలుసు. పిఓక్యూ ఎంత వచ్చింది, ఇక్కడ చూడండి, పిఓక్యూ 110 డిగ్రీ. ఆ 110 డిగ్రీ ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తాము. సో యాంగిల్ ఓపీక్యూ ప్లస్ ఓక్యూపీ ప్లస్ పిఓక్యూ ఎంత, 110 డిగ్రీస్, దట్ ఈజ్ ఈక్వల్ టు 180 డిగ్రీ. సో నెక్స్ట్ ఏం చేద్దామంటే యాంగిల్ ఓపీక్యూ ప్లస్ యాంగిల్ ఓక్యూపీ ఇస్ ఈక్వల్ టు 180 మైనస్ 110. సో ఇక్కడ ఏం చేస్తున్నాం మనం, 110ని ట్రాన్స్పోజ్ చేస్తే మైనస్ అవుతుంది. సో దట్ ఈజ్ ఈక్వల్ టు ఓపీక్యూ ప్లస్ ఓక్యూపీ ఈజ్ ఈక్వల్ టు 180లో 110ని సబ్ట్రాక్ట్ చేస్తే ఎంత వస్తుంది, 70 డిగ్రీ. సో ఆన్సర్ ఈజ్ 70 డిగ్రీ. ఓకేనా? రైట్. సో ఆన్సర్ ఈజ్ 70 అంటే ఫస్ట్ వన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకేనా? రైట్. సో ఇక్కడ అంతా డయాగ్రామ్లోనే ఉంది. డయాగ్రామ్ అర్థం చేసుకుంటే మనకు ఆన్సర్ అనేటువంటిది ఈజీగా వచ్చేస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 58 చూడండి. విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ యూక్లిడ్ డెఫినేషన్స్ ఈజ్ ఫాల్స్? ఏ లైన్ ఈజ్ బ్రెడ్త్లెస్ లెంత్. ఏ సర్ఫేస్ ఈజ్ దట్ విచ్ హ్యాస్ లెంత్, బ్రెడ్త్ అండ్ థిక్నెస్. ద ఎడ్జెస్ ఆఫ్ సర్ఫేస్ ఆర్ లైన్స్. Plane surface is a surface which lies evenly with the
స్ట్రైట్ లైన్స్ ఆన్ ఇట్ సెల్ఫ్. సో మనకి యూక్లిడ్ నిర్వచనాలు ఉన్నాయి కదా, సో వాటన్నిటిలో అబ్జర్వ్ చేస్తే మనం అంటే అవన్నీ నేర్చుకుంటే మనకి ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. యూక్లిడ్ యొక్క డెఫినేషన్స్లో చూడండి, లైన్ గురించి చెప్తున్నాడు. ఏ లైన్ ఈజ్ బ్రెడ్త్లెస్ లెంత్, కరెక్ట్ కదా. లైన్ అంటే ఏమి, సో వెడల్పు లేని పొడవు, ఒక పొడవు మాత్రమే. సో ఇది కరెక్ట్, సో ఇది మనకి కరెక్ట్. నెక్స్ట్, సర్ఫేస్ ఈజ్ దట్ విచ్ హ్యాస్ లెంత్ అండ్ బ్రెడ్త్ అండ్ థిక్నెస్ అంటున్నాడు. సర్ఫేస్ అంటే ఏమి, ఒక తలం, ఒక ప్లేన్ అన్నమాట, ఓకేనా. ప్లేన్ అంటే ఒక పేపర్ అనుకోండి. సో ఒక పేపర్ తీసుకుందాం. ఒక పేపర్కి ఏముంటుంది, మనకి ఓన్లీ లెంత్ ఉంటుంది, తర్వాత బ్రెడ్త్ ఉంటుంది, అంతేగాని దాని థిక్నెస్ మందం అనేటువంటిది ఉండదు. సో ఇక్కడ థిక్నెస్ అంటున్నాడు కాబట్టి ఇది రాంగ్. తర్వాత ద ఎడ్జెస్ ఆఫ్ ద సర్ఫేస్ ఆర్ లైన్స్. సో ఇది ఒక సర్ఫేస్ కదా, ఒక తలం కదా, దీనికి ఎడ్జెస్ ఏమున్నాయి చూడండి, లైన్, ఇలా లైన్ కదా, ఇవన్నీ 4 లైన్స్ ఉన్నాయి ఇక్కడ. సో ఇది కూడా కరెక్టే. తర్వాత ఏ ప్లేన్ సర్ఫేస్ ఈజ్ సర్ఫేస్ విచ్ లైస్ ఈవెన్లీ విత్ ద స్ట్రైట్ లైన్స్ ఆన్ ఇట్స్. సర్ఫేస్ అంటే ఏమి, దీంట్లో అన్ని ఇట్లా స్ట్రైట్ లైన్స్ పేర్చుకుంటూ పోతే ఒక సర్ఫేస్ వస్తుంది అని అర్థం. సో ఇది కూడా కరెక్టే కదా, ఇవన్నీ యూక్లిడ్ యొక్క డెఫినేషన్స్, ఇవన్నీ కరెక్ట్. సో సెకండ్ వన్ ఇస్ రాంగ్, అంటే ఫాల్స్ వచ్చి సెకండ్ వన్. సో ఆప్షన్ వచ్చి మనకి సెకండ్ వన్ అనేటువంటిది కరెక్ట్ ఆన్సర్, ఇది ఫాల్స్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 59. సో ఏమంటున్నాడు, లైన్స్ PQ అండ్ RS ఇంటర్సెక్ట్ ఈచ్ అదర్ అట్ పాయింట్ O. ఇఫ్ యాంగిల్ POR ఈస్ టు యాంగిల్ ROQ is equal to 5:7, then the measures of all 4 angles are. సో ఏమంటున్నాడు, PQ అండ్ RS అనేటువంటి 2 సరళ రేఖలు, ఓకేనా. అయితే బిందు O వద్ద ఖండించుకుంటున్నాయంట. సో ఇప్పుడు 2 యాంగిల్స్ ఇచ్చినాడు, యాంగిల్ POR, ROQ, వాటి రేషియో 5:7లో అయితే అన్ని కోణాలను కనుక్కోండి అని అడుగుతున్నాడు, ఓకేనా. రైట్. సో దీన్ని అర్థం చేసుకోవాలంటే ఫస్ట్ మనము డయాగ్రామ్ వేసుకోవాలి, ఓకేనా. లైన్స్ PQ అండ్ RS ఇంటర్సెక్ట్ ఈచ్ అదర్ అంటున్నాడు. సో ఒక లైన్స్ ఉన్నాయి, 2 లైన్స్, అవి 2 కూడా ఇంటర్సెక్ట్ అవుతున్నాయి, ఓకేనా. ఇది PQ అనుకుందాం, ఇది వచ్చి RS. ఇక్కడ మనకి ఎన్ని యాంగిల్స్ వస్తాయి చెప్పండి, 4 యాంగిల్స్ వస్తాయి. రైట్. ఇప్పుడు ఈ 4 యాంగిల్స్లో POR, సో ఇది ఎంత రేషియోలో ఉంటుంది అంటున్నాడు, 5 రేషియోలో, అంటే 5x అనుకుందాం, ఓకేనా. ఇది 5x అనుకుందాం. తర్వాత ROQ, ఇది O అనుకుందాం, సారీ ఇక్కడ వచ్చి O అనుకుందాం. ROQ ఇది ఎంత యాంగిల్ అంటే రేషియో 7 అన్నాడు, అంటే 7x అని అనుకుందాం. అయితే ఇప్పుడు అన్ని యాంగిల్స్ని కనుక్కోమంటున్నాడు. సో డయాగ్రామ్లోనే వచ్చేస్తుంది, మనకు తెలుసు ఈ 2 లైన్స్ ఇంటర్సెక్ట్ చేసుకుంటే మనకు ఆపోజిట్, అంటే వర్టికలీ ఆపోజిట్ యాంగిల్స్ ఈక్వల్ కదా. ఇది 7x ఉంటే ఇది కూడా ఎంత 7x, ఇది 5x ఉంటే ఇది కూడా 5x, ఓకేనా. రైట్. ఇప్పుడు x కనుక్కుంటే అన్నీ వచ్చేస్తాయి. x ఎలా వస్తుంది, ఏదైనా ఒక లైన్ తీసుకుందాం, PQ కానీ RS కానీ. నేను RS తీసుకుంటా. RSలో ఈ రెండింటిని సమ్ చేద్దాం, అంటే 5xని ప్లస్ 7xని యాడ్ చేద్దాం. ఈ 2 యాంగిల్స్ టోటల్ ఎంత ఉండదు చెప్పండి. మామూలుగా ఇది స్ట్రైట్ లైన్ కదా, స్ట్రైట్ లైన్లో యాంగిల్ ఎంత అంటే 180 డిగ్రీ. సో 2 యాడ్ చేస్తే ఎంత వస్తుంది, 5 + 7 12x, దట్ ఈజ్ ఈక్వల్ టు 180 డిగ్రీ. నా x ఈజ్ ఈక్వల్ టు 180/12. हेलो हेलो, बोलो, नहीं खाया, चलो खाना है घर में, तो మనం క్యాన్సిల్ చేస్తే 2 6 2 2 6 290 जा, ఓకేనా. మళ్ళీ 3తో 3 2 330 जा, ఓకేనా. రైట్. మళ్ళీ 2తో 2 1 215 जा, దట్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ వాల్యూ ఎంత వచ్చింది మనకి 15 డిగ్రీ వచ్చింది. సో ఎక్స్ వాల్యూ ఎంత వచ్చింది 15 డిగ్రీ, ఓకేనా. రైట్. ఎక్స్ వాల్యూ 15 కాబట్టి ఇప్పుడు వీటన్నిటితో సబ్స్టిట్యూట్ చేస్తే మనకు ఆన్సర్ వస్తుంది. 5x 7x కావాలా, అంటే ఇప్పుడు మనం 5x 7x అంటే 5 × 15 7 × 15, ఎక్స్ వాల్యూ 15 కాబట్టి, ఓకే. 5 × 15 అంటే ఎంత 75, ఓకే. 5 5 25, 5 1 5 అంటే 75 డిగ్రీ. నెక్స్ట్ 15 7 ఎంత అంటే 105, ఓకేనా. 75 105, ఓకేనా. సో ఇంకా వర్టికల్లీ ఆపోజిట్ యాంగిల్స్ ఈక్వల్ కాబట్టి రిపీట్ అవుతాయి, 75 105 రిపీట్. సో మనకి ఆన్సర్ ఎక్కడ ఉంది చూడండి, ఫోర్త్ వన్ ఆప్షన్లో 75 105, 75 105 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. అర్థమైంది కదా. ఇక్కడ కూడా మనం ఓన్లీ డయాగ్రామ్ ద్వారానే ఆన్సర్ కనుక్కుంటున్నాం. సో దీనికి షార్ట్ కట్ అంటూ ఏం లేదు, డయాగ్రామ్ అనేటువంటిది రావాలా, ఓకే. సో అర్థమైంది కదా. నెక్స్ట్ ఈ వీడియోలో లాస్ట్ క్వశ్చన్ వచ్చి క్వశ్చన్ నెంబర్ 60. ది కాంప్లిమెంటరీ యాంగిల్ ఆఫ్ యాంగిల్ ఏ ఈజ్ 8 times to యాంగిల్ ఏ, దెన్ ద డిఫరెన్స్ ఆఫ్ సప్లిమెంటరీ యాంగిల్ అండ్ కాంప్లిమెంటరీ యాంగిల్స్ ఆఫ్ యాంగిల్ ఏ ఈజ్, అంటే సో కాంప్లిమెంటరీ సప్లిమెంటరీ గురించి మాట్లాడుతున్నారు. జనరల్గా మనకు తెలుసు, ఫస్ట్ మనము ఏదైనా ఒక యాంగిల్ ఏ అనుకుందాం.
దీనికి ఏమడుతున్నాడు, సప్లిమెంటరీ యాంగిల్. సప్లిమెంటరీ యాంగిల్ అంటే ఎంత, 180లో సబ్ట్రాక్ట్ చేయాలి, 180 మైనస్ ఏ. సో దీన్ని ఏ యొక్క సప్లిమెంటరీ యాంగిల్ అంటాం. ఓకేనా, రైట్. సో ఇంకొకటి ఏ అనేటువంటిది ఏదైనా ఒక యాంగిల్ అనుకుంటే దీని యొక్క కాంప్లిమెంటరీ యాంగిల్ అంటే ఎంత, 90లో సబ్ట్రాక్ట్ చేయాలి, 90 మైనస్ ఏ. సో 90 మైనస్ ఏ అనేటువంటిది ఏ యొక్క కాంప్లిమెంటరీ యాంగిల్, 180 మైనస్ ఏ అనేది ఏ యొక్క సప్లిమెంటరీ యాంగిల్. ఇప్పుడు క్వశ్చన్ ఏమిటంటే ఈ రెండింటి మధ్య అంటే ఏ యొక్క సప్లిమెంటరీ యాంగిల్కి ఏ యొక్క కాంప్లిమెంటరీ యాంగిల్ మధ్యలో డిఫరెన్స్ ఎంత అని అడుగుతున్నాడు. ఓకేనా, అదే కదా చూడండి. సో ఫైండ్ ద డిఫరెన్స్ ఆఫ్ సప్లిమెంటరీ టు కాంప్లిమెంటరీ. అంటే సప్లిమెంటరీ ఫస్ట్ రాయాల, అంటే 180 డిగ్రీ మైనస్ ఏలో నుంచి ఏం చేయాలంట, ఈ 90 మైనస్ ఏ కాంప్లిమెంటరీ యాంగిల్, ఏ యొక్క కాంప్లిమెంటరీ యాంగిల్ని సబ్ట్రాక్ట్ చేయమంటున్నాడు. సో ఇక్కడ చూడండి, సో ఏమొస్తుంది మనకి, 180 డిగ్రీ మైనస్ ఏ, ఇక్కడ చూడండి మైనస్తో మల్టిప్లై చేస్తే బ్రాకెట్ రిమూవ్ చేసేటప్పుడు మైనస్ 90, తర్వాత మైనస్ ఇటు మైనస్ ప్లస్ ఏ. ఓకేనా, ఇలా వస్తుంది. ఇప్పుడు దీంట్లో మైనస్ ఏ ప్లస్ ఏ గెట్ క్యాన్సిల్. 180లో నుంచి మైనస్ 90 తీసేస్తే ఎంత వస్తుంది, 90 డిగ్రీ వస్తుంది. ఓకేనా, సో కరెక్ట్ ఆన్సర్ ఈజ్ థర్డ్ వన్, 90 డిగ్రీ. ఓకేనా, సో దీనికి ఒక నోట్ కూడా ఉందన్నమాట. ఏంటంటే అంటే ఇదంతా సింప్లిఫికేషన్ కూడా చేయకుండా ఆల్వేస్ గుర్తుపెట్టుకోండి, సప్లిమెంటరీ అండ్ కాంప్లిమెంటరీ ఒకే యాంగిల్, అంటే ఏదైనా ఏ కానీ బి కానీ సి కానీ అది ఏదైనా కావచ్చు, వీటి యొక్క సప్లిమెంటరీకి కాంప్లిమెంటరీకి సబ్ట్రాక్షన్ చేస్తే డిఫరెన్స్ చేస్తే ఆల్వేస్ అన్నిటికీ, సో ఆల్వేస్ ఏమొస్తుందంటే ఆన్సర్ 90 డిగ్రీ అనేది గుర్తుపెట్టుకోండి. ఓకేనా, సో ఇక్కడ చూడండి ఎక్స్ ఉన్నా, ఇక్కడ ఎక్స్ ఉన్నా, బి ఉన్నా, వై ఉన్నా అన్ని క్యాన్సిల్ అయిపోయి 180లో 90 తీసేస్తే 90 కదా వచ్చేది. ఆ విధంగా గుర్తుపెట్టుకోండి. ఓకేనా, సో ఇదంతా సింప్లిఫికేషన్ చేయకుండా సప్లిమెంటరీ కాంప్లిమెంటరీ సేమ్ యాంగిల్ యొక్క సప్లిమెంటరీ కాంప్లిమెంటరీకి డిఫరెన్స్ ఎంత అంటే, సో రఫ్ వర్క్ ఏం చేయకుండానే 90 అని మనం గుర్తుపెట్టుకోవచ్చు, 90 అని మనం గుర్తించాలన్నమాట. ఓకేనా, రైట్. సో కరెక్ట్ ఆన్సర్ ఈజ్ థర్డ్ వన్, 90 డిగ్రీ. సో ఇవి మనకి సో స్కూల్ అసిస్టెంట్ మ్యాథ్స్ జూన్ 12th జరిగినటువంటి మార్నింగ్ షిఫ్ట్ ఎగ్జామ్లో మనకి మ్యాథ్స్ కంటెంట్లో క్వశ్చన్ నెంబర్ 51 నుంచి 60 వరకు ఈ 10 క్వశ్చన్స్కి మనకి ఆన్సర్స్ అన్నమాట. పాసిబుల్ ఉన్న చోట మనము షార్ట్ కట్ ఆన్సర్స్ కూడా డిస్కస్ చేసుకున్నాం. ఓకేనా, రైట్. సో నెక్స్ట్ మళ్ళీ మనము పార్ట్ 3 వీడియోలో అక్కడ క్వశ్చన్ నెంబర్ 61 నుంచి 70 వరకు క్వశ్చన్స్ని మనం డిస్కస్ చేసుకున్నాం. ఓకేనా, సో అంతవరకు నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.